ఇలా వరమిచ్చి పార్వతీదేవి పొంగిపోయినటువంటి స్తవం కదండి ఆ చంద్రశేఖరాష్టకం. అందుకు ఆయన అన్నాడు, ఎక్కడైనా సరే శివాలయంలో కూర్చుని ఒంట్లో బాగుండనటువంటి వాళ్ళు ఈ చంద్రశేఖరాష్టకాన్ని నా మీద నమ్మకంతో చదివితే వాళ్ళకి అపమృత్యు దోషం రాకుండా నేను పరిహరిస్తాను. 90 ఏళ్ళకి రావద్దు, 100 ఏళ్ళకి రావద్దు అనకూడదు, జ్ఞానంతో అంగీకరించాలి. కానీ అపమృత్యు రాకుండా ఈ చంద్రశేఖరాష్టకాన్ని చేస్తే వాళ్ళని నేను రక్షించి తీరుతాను అన్నాడు. పాపం మా అమ్మ, ఇవాళ మేము ఇలా ఆయుర్దాయంతో ఉన్నామంటే ఎన్నిసార్లు అనారోగ్యాలు వస్తే, తల మీద ఒకసారి పాము దూకితే, ఓసారి ఈత నేర్చుకోవడానికి వెర్రి వెధవనై నూతులో దూకేస్తే, ఇన్ని తప్పు పనులు చేస్తే ఆవిడ ఎప్పుడు మంచం మీద పడుకోబెట్టి చంద్రశేఖరాష్టకం చదువుతూ విభూతి పెట్టింది. మా అమ్మ ఆనాడు నమ్మి చేసిన చంద్రశేఖరాష్టకమే ఇవాళ ఇంత లావు ఇంత పొడుగునున్న ఈ కోటేశ్వరరావు అన్న శరీరం బతకడానికి కారణం. కాబట్టి ఆ చంద్రశేఖరాష్టకం అంత గొప్పది. అప్పుడు శంకరుడు అన్నాడు, ఈ చరితం బెవ్వరుగా ఈ చదివిన వినిన మిత్తి నెట్టి చిరాయుశ్రీ చెలువు మీర సౌఖ్యములు ఆచంద్ర కిరీటుదయను అందెదరవని. ఎవరైతే ఈ చంద్రశేఖరాష్టకాన్ని నమ్ముకుని ప్రతిరోజు ఇంట్లో చదువుకుంటారో అలాంటి వాళ్ళ ఇళ్లల్లోంచి అకారణంగా సమయము కాకుండా అపమృత్యు దోషము వలన బయటికి శరీరములు వెళ్ళవలసిన అవసరము లేకుండా నేను వాళ్ళ వంశాల్ని వాళ్ళని కాపాడతాను. ఇది చదివినటువంటి వాళ్ళకి, ఇది విన్న వాళ్ళకి అపారమైనటువంటి కీర్తిని, తేజస్సుని, ఆయుర్దాయాన్ని నేను కృప చేస్తున్నాను. చంద్రశేఖర అని పిలువబడినటువంటి అష్టకం కనుక ఈ మకుటంతో ఎక్కడ చదువుతున్నారో, అందుకే ఈ చంద్రశేఖరాష్టకానికి ఉన్న గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? ఇదంతా చదివేసిన తరువాత అష్టకానికి చిట్ట చివరిలో ఒక మాట చెప్తారు. ఇదంతా చదివితే అష్టకంలోనే చివర్లో మృత్యుభీతి మృకండు సూను కృతస్తవం శివ సన్నిధౌ యత్ర కుత్రహయ పతేన్నహి తస్య మృత్యుభయం భవేత్ పూర్ణమాయురరోగతామఖిలార్ధ సంపదమాదరం చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తిమయత్నతః. ఎవరు నమ్మకంతో రోజు మృత్యుభీతి మృకండు సూను కృతస్తవం శివ సన్నిధౌ, శివుని యొక్క సన్నిధానమునందు మృత్యుభీతితో మృకండు సూనుడైనటువంటి మార్కండేయ మహర్షి చేసినటువంటి ఈ అష్టకమున్నదో దానిని పూనికతో చదువుతున్నారో అటువంటి వారికి యత్ర కుత్రయ పటేన్నహి తస్య మృత్యుభయం భవేత్, మృత్యుభయం ఉండదు. పూర్ణమాయురరోగతామఖిలార్ధ సంపదమాదరం, పూర్ణమైన ఆయుర్దాయాన్ని వాళ్ళు పొందుతారు, ఆపదలు రాకుండా. దానితో పాటుగా అఖిలమైనటువంటి అర్థములు, సంపత్తి, యశస్సు అన్ని చేకూరుతాయి. చంద్రశేఖర ఏవ తస్య దదాది ముక్తిమయత్నతః. వీడి ప్రయత్నం లేకుండా చిట్ట చివర రోజు చంద్రశేఖరాష్టకం చేసుకున్న ఫలితం చేత చిట్ట చివరిలో ఊపిరి జారిపోతున్నప్పుడు శంకరుడి యొక్క నామం జ్ఞాపకానికొచ్చి చంద్రశేఖర అంటూ ప్రాణం విడిచి ఆయన చేతనే మోక్షమీయబడి ఆయనలోకే కలిసిపోతాడు. అంత గొప్ప అష్టకంతో కూడినటువంటి ఈ మార్కండేయ మహర్షి యొక్క జీవితాన్ని ప్రత్యేకించి మాఘమాసంలో ఎవరు వింటున్నారో వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి శివకటాక్షము కలుగుతుంది అని శివపురాణాంతర్గతమైన వాక్కు. మనం అనుకోకుండా ఇవాళ మాఘమాసంలో, అందున చంద్రశేఖరుడు శుక్లపక్షంలో ఉన్నటువంటి తది అనుకోండి, కానీ విధియ తదియలు కలుస్తున్నటువంటి రోజున ప్రదోష వేళలో శివాష్టోత్తరం చదువుకుని మనం అందరం ఇవాళ ఈ మార్కండేయ స్తవాన్ని, మార్కండేయుడి కథని చెప్పుకుని వినేటటువంటి అదృష్టాన్ని మనకు ఆ పరమశివుడే తన నిర్హేతుకమైన కృపగా మన్ని అనుగ్రహించాడు. పూర్వకాలంలో మృకండు అనబడేటటువంటి ఒక మహర్షి, దీన్ని చాలా శ్రద్ధగా అవధరించండి. ఎందుచేత అంటే మనకి శాస్త్రంలో ఒక విషయం ఉంది, కొన్ని గహనంగా ఉంటాయి, కష్టంగా ఉంటాయి. అవి నారికేళ్ల పాకం తినడం కష్టం. కొన్ని చాలా తేలిగ్గా ఉంటాయి. కానీ చిత్రం ఏమిటంటే చాలా తేలికగా ఉన్నటువంటి విషయాలే అపారమైన కృపని వర్షించేస్తాయి. అలాంటి వాటిల్లో మార్కండేయుని యొక్క కథ ఒకటి. ఈ మృకండు మహర్షి చాలా గొప్పవాడు అంటే ఐశ్వర్య సంబంధమై కాదు, గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణ యందు
ఆయన ఆయన భార్య అయినటువంటి మరుద్వతి ఇద్దరూ కూడా బహుశ్రద్ధ పూనిక కలిగినటువంటి వారు. శ్రీహిమభూధరాంతికము చెందిన పుణ్యవన ప్రదేశమందా హరిదశ్వతేజుడు మహాత్ముడునైన మృకండు మౌని తద్గేహినియౌ మరుద్వతి సతీతిలకంబును భూరి శిష్య సందోహము కొల్వగా నియతితో శివుని కొల్చుచునుండే ఇచ్చలున్. వీళ్ళిద్దరూ కూడా హిమాలయ పర్వత ప్రాంతములో ఉండేటటువంటి ఒక ఆశ్రమమును నిర్మాణము చేసుకొని మృకండు మహర్షి తన తల్లిదండ్రులతో తన భార్య అయినటువంటి మరుద్వతితో కలిసి అక్కడ నివాసమును చేయుచున్నారు. వీళ్ళిద్దరితో పాటుగా అనేక మంది శిష్యులు, మృకండు మహర్షి యొక్క శిష్యులు కూడా అక్కడ ఉండేవారు. ఈ శిష్యులు అనబడేటటువంటిది ఒక చిత్రమైన ప్రక్రియ. అసలు నిజానికి మనం ఉపనయనం అని చేస్తాం. అంటే ఇవాళ చేసేటటువంటి ఉపనయనం ఒక స్థాయి ఉపనయనం అనుకోండి, దాన్ని కూడా నేను తప్పు పట్టను, ఎందుకంటే ఉన్నంతలో అవకాశంలో చేస్తున్నారు. అసలు ఉపనయనము అంటే వేదము చెప్పేటటువంటి గురువు గారి దగ్గరికి తీసుకెళ్ళబడడానికి అనువైనటువంటి కర్మ చేయడాన్ని ఉపనయనము అంటారు. అది తండ్రి గారు చెయ్యాలి. కాబట్టి ఇప్పుడు ఉపనయనం చేస్తే ఆ పిల్లాడు ఎక్కడికి వెళ్ళాలి? గురువుగారి దగ్గరికి వెళ్ళిపోతాడు. గురువుగారి దగ్గరికి వెళ్ళిపోతే గురువుగారు ఏం చేస్తారు? పూర్వం చాలా చిత్రంగా ఉండేది పద్ధతి. ధర్మము ఆశ్చర్యకరంగా ఉండేది. అది రాజు బిడ్డే కానివ్వండి, సామాన్యుడి బిడ్డే కానివ్వండి, చదువుకోవాలంటే ఎక్కడికో వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళడం ఉండేది కాదు. గురువుగారి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఈ గురుపత్ని ఏం చేస్తుంది? ఆవిడే వీళ్ళందరికీ తల్లి, ఆయన తండ్రి. కాబట్టి ఇప్పుడు వయస్సుతో నిమిత్తం ఉండేది కాదు. గురుపత్ని గురువుకిని వాళ్ళు గౌరవింపబడేవారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏం చేస్తారు అంటే ప్రతిరోజు ఈ పిల్లలకు ఆయన పాఠాలు నేర్పుతారు. నేర్పిన తర్వాత ఈ పిల్లలందరూ భిక్షాన్నం తీసుకురావడానికి పెడతారు. భిక్షాన్నం తీసుకొచ్చి అక్కడ పెడతారు. గురువుగారు అందులో కొంత భాగాన్ని తీసి శిష్యులకిచ్చి తినమనిస్తారు. శిష్యులు ఆ భిక్షాన్నంతో బతుకుతారు. ఈయన పాఠం నేర్పుతూ ఉంటారు. లోకమునందు అనుభవాన్ని గణిస్తారు. గురువుగారు నేను చెప్పేదంతా మీకు చెప్పేశాను నాయన, తన విద్య యందు మోహం లేకుండా నేర్పేస్తాడు. అంతా నేర్పేసిన తర్వాత గురువుకి ఇప్పుడు ఏదో ఒక బహుమతిని ఇవ్వాలి. ఇది ఎవరు ఇవ్వాలి? శిష్యుడి దగ్గర ఏముందని ఇస్తాడు అంటే, పూర్వం శాస్త్రం అంది ఈ బాధ్యత ప్రభుత్వానిది, రాజుది. ఆ శిష్యుడు ఏమివ్వాలో దాన్ని రాజుగారు ఇచ్చేవారు శిష్యుడికి. ఆ శిష్యుడు పట్టుకెళ్ళి గురువు గారికి ఇచ్చేవాడు. ఒక్కొక్కసారి అలా గురువులు ఐశ్వర్యవంతులై ఉండేవారు. ఒక్కొక్క గురువు ఈ చేత్తో పుచ్చుకుని మళ్ళీ ఈ చేత్తో దానం చేసేవాడు. ఎప్పుడూ వాళ్ళంతే ఆ శిష్యులకు అలా బోధ చేస్తూ తరించిపోతూ ఉండేవారు. అందుకని గృహస్థాశ్రమంలో ఉండి వచ్చిన వాళ్ళని ఆదరిస్తూ ఉండడం, తను నేర్చుకుంటూ ఉండడం, తను నేర్చుకున్న దాన్ని ఏ స్వార్థ ప్రయోజనమును ఆశించక అందరికీ పంచిపెడుతూ ఉండడం, అది తరించేటటువంటి మార్గం. కనుక ఇప్పుడు ఆయన ఎలా జీవించాడు? శ్రీహిమభూధరాంతికము చెందిన పుణ్యవన ప్రదేశమందా హరిదశ్వతేజుడు, ఆ మహానుభావుడైనటువంటి ఆ మృకండు మహర్షి మరుద్వతి అనబడేటటువంటి తన భార్యతో శిష్యులతో కలిసి నైష్టికమైనటువంటి ఇటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు. కంటికి రెప్పబోలె తన కన్నకుమారుల ఎట్లు శిష్యులందంట అతండు సాకుచు సతమ్మును అర్ధుల గోకులమ్ములన్ కుంటువడంగనీకడు కూరిమి బ్రోచుచు ఎల్లవారికిన్ పంటవలెంత నర్చెడు విభాసుర భూసుర రజమౌళియై. కన్న తల్లి కన్న తండ్రి బిడ్డల్ని ఎలా సాకుతారో అలా తమ శిష్యుల యొక్క యోగక్షేమములను వహిస్తూ మహానుభావుడై ఆవులనన్నింటినీ కూడా కొన్నింటిని చేరదీసి ఆ ఆవులను కాపాడుతూ ఆ ఆవు పాలతో నిరంతరము శివార్చన చేస్తూ భూసుర రాజమౌళి అయి ఇక్కడే ఉన్నటువంటి దేవతల ప్రభువా అన్నట్టుగా ఇంతమంది కామితములను తీరుస్తూ ఆయన ఈ లోకమునందు ప్రకాశించుచున్నాడు. ఇలా ప్రకాశించి ఆయన జీవితాన్ని గడుపుతుంటే ఆ మరుద్వతి ఏం చేస్తోంది? ఆవిడ గృహిణి కనుక ఆవిడ 3 బాధ్యతలను నిర్వర్తించింది అన్నారు. ఆ మరుద్వతియును అత్తమామలకు ప్రీతి అయి సేవ చేయుచు పిన్మిటికి సతతమ్ము ప్రియమునరించుచు తనదు శిష్యజనుల తల్లి వలెన్ కాచు సంబరమున. ఇది చంపేస్తున్నారు మీరు మీ శిష్యులు అనలేదు. సంబరమున ఎంతో సంతోషంతో
అత్తమామలకి సేవ చేసింది, తన భర్తని సేవించింది, శిష్యులను ఒక తల్లిలా కాపాడింది. కాబట్టి ఇద్దరూ కూడా చక్కగా గృహస్థాశ్రమంలో వాళ్ళు నిర్వహించవలసినటువంటి ధర్మం ఏది ఉన్నదో ఆ ధర్మాన్ని నిర్వహిస్తున్నారు. ఆ ముని దంపతుల్ సతతమావని యందు గృహస్థ ధర్మమున్ బ్రేముడి నిర్వహింపుచును పెంపెసగంగ వసించిరేలకో ఆ మహనీయమూర్తులకు అక్కట సంతతి లేకయుండే వారేమియు చింతసేయకయ ఈశ్వరు కొల్చుచునుండి రిమ్మునన్. వాళ్ళిద్దరూ గృహస్థాశ్రమంలో తమ జీవితాన్ని పండించుకుని అందరికీ కామధేనువై కల్పవృక్షమై తమ జీవితాన్ని నడుపుతున్నా వారికి బిడ్డలు కలగలేదు. బిడ్డలు కలగలేదు కనుక వాళ్ళు శివార్చన మానలేదు. మనకి ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో ఈశ్వరుడికి తెలుసు. కాబట్టి ఎప్పుడు ఇవ్వాలో ఈశ్వరుడికి తెలుసు. ఈశ్వరుడు ఇస్తాడని అదే పూనికతో వాళ్ళు శివార్చన చేయుచున్నారు. ఇలా ఉండగా ఒకానొక రోజున ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. ఒకనాడమ్ముని బంగరంపు మలయం దెప్పొందు పైతామహ ప్రకటారామము చేరి బ్రహ్మసభ చేరన్బోవ ద్వారంబునందకలంకుండగు ఆ మృకండుముని అపత్యం బగ్గ దవ్వారికుల్ రకమౌనా విభవంబు లేదని మునీంద్ర శ్రేష్ఠుడవ్వారితో. ఆయన ఒకానొక నాడు, పూర్వం వాళ్ళ యొక్క తపశ్శక్తి అటువంటిది, చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క అంతఃపురం ఉండేటటువంటి ప్రదేశానికి వెళ్ళి బ్రహ్మగారి సభలోకి ప్రవేశించడం కోసమని మిగిలినటువంటి ఋషులతో పాటుగా లోపలికి వెడుతున్నాడు. వెడుతుంటే అక్కడ ఉండేటటువంటి ద్వారపాలకులు అడ్డు పెట్టారు. మీరు లోపలికి వెళ్ళకూడదు అన్నారు. ఆయన ఆశ్చర్యపోయాడు. ఏమి నేను ఎందుకు వెళ్ళకూడదు అన్నాడు. అపత్యం వడ్గా అన్నారు వాళ్ళు. నీకు సంతానము లేదు, సంతానము లేనటువంటి కారణము ఉన్న సందర్భంలో నీకు బ్రహ్మసభా ప్రవేశార్హత లేదు. ఎందుకని? ఇక్కడ మీరు ఒక ప్రశ్న అడగచ్చు, ఎందుకంటే అంత గట్టిగా పట్టుకోవడం అని. అంటే శాస్త్రవాక్కు మీకు నేను చెప్తాను, వాళ్ళు కావాలని అవమానించడం వాళ్ళ ఉద్దేశ్యం కాదు. పితృరుణం తీరదు. తాను కూడా ఒక కొడుకుని కనకపోతే పితృరుణం తీరదు. కాబట్టి సంతానమును కని తీరాలి. పైగా వివాహం ఎవరైనా చేసుకోకపోతే వాళ్ళ తల్లిదండ్రులు పొందే అదృష్టం ఏమిటో తెలుసా అండి? బ్రహ్మచర్యంలోనే ఉండిపోయాడు అనుకోండి, పోనీ ఏదో చిట్ట చివరి తురీయాశ్రమంలోకి వెళ్లకుండా ఇటు గృహస్థు కాడు, ఇటు బ్రహ్మచారి, ఇటు ఆ వివాహం చేసుకోకుండా అలా ఉండిపోతే ఇలాంటి బిడ్డన్ని కన్నారు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులందరినీ తిరగేసి చెట్లకు కట్టేస్తారు. మీరు దేవీ భాగవతంలో దీనికి సంబంధించి ఒక కథ ఉన్నది. అందుకే నేను పెళ్లి చేసుకోను అని అనరాదు, పెళ్లి చేసుకొని తీరాలి. ఇవాళ కలియుగం కదా, నాకు చాలా మూఢులైన వాళ్ళు కొంతమంది కనబడుతుంటారు. మేము పెళ్లి చేసుకోండి అంటుంటారు. నాకు ఈ మధ్య ఒక ఆయన అమెరికా నుంచి ఫోన్ చేశాడు. నేను భగవత్ సంబంధమైన విషయాలు చాలా చదివానండి, విన్నాను, నేను పెళ్లి చేసుకోవద్దు అనుకుంటున్నాను, ఇలాగే ఉండిపోదాం అనుకుంటున్నాను, ఎందుకు ఈ లంపటం అని. నీకు సంకటం, పెళ్లి చేసుకో అని చెప్పాను. నువ్వు పెళ్లి చేసుకో, నీ కర్మ, పెళ్లి చేసుకోకపోతే పాడైపోతావు. శాస్త్రం అలా అంగీకరించలేదు. చక్కగా పెళ్లి చేసుకో, నువ్వేమీ పాడైపోవు పెళ్లి చేసుకుంటే. ఎలా శాస్త్రాన్ని పట్టుకోవాలో అలా పట్టుకున్నవాడు పెళ్ళై తరించిపోతాడు తప్ప పాడైపోయేది ఏమీ ఉండదు. కాబట్టి వివాహం చేసుకుని పితృరుణం తీర్చుకో అని చెప్పాను. కాబట్టి ఇప్పుడు పితృరుణం తీరలేదు, ఇది దోషం. అందుకని అపత్యం వడ్గా, కాబట్టి నువ్వు బ్రహ్మసభలో ప్రవేశించడానికి వీల్లేదు, రుణం ఉండిపోయింది. కాబట్టి మీరు మరోలా భావించకండి, మీరు గొప్ప ఋషి, సాత్విక స్వభావము కలిగిన వారు, మీకు ఇందులో ఉన్న ధర్మ సూక్ష్మము మీకు తెలుసు. మా నోటితో అనిపించకండి, మీ మనస్సు ఖేద పెట్టకూడదు. కాబట్టి మీరు బ్రహ్మసభలో ప్రవేశించరాదు, దయచేసి మీరు తిరిగి వెళ్ళిపోండి అన్నారు. అనగానే ఆ మృకండు మహర్షి కూడా ధర్మ సూక్ష్మం తెలుసున్నవాడు. కాబట్టి అనవిని మౌనియంత హృదయంబున నెవ్వగ చెంది కుంది అవ్వనమును బాసి స్వీయమగు వాసము చేరగ వచ్చుచుండే ఆ దినమున కొందరింటికి విదేశ మునీంద్రుల భార్యలు యోగినులరుదేరా అత్తపసి గేహినివారల కాంచి ప్రేమయ్యై. నిజమే, నాకు పితృరుణం తీరలేదు, నాకు అపత్య దోషం ఉంది అని మృకండు మహర్షి కొంచెం మనస్సులో బాధపడుతూ, అయ్యో నన్ను ఎందుకు ఈశ్వరుడు పితృరుణం నుంచి విముక్తుణ్ణి చెయ్యలేదు అని బెంగ పెట్టుకుని తిరిగి వచ్చేస్తున్నాడు. అదే సమయంలో వేరొక ప్రదేశంలో ఉండేటటువంటి మహర్షుల యొక్క భార్యలు ఇక్కడ ప్రదేశంలో ఉండేటటువంటి తపోవనాల్ని దర్శించడం కోసమని వచ్చారు.
వచ్చి వాళ్ళు ఈ మరుద్వతిని చూశారు, మృకండు మహర్షి యొక్క భార్యని. వారు ఋషుల యొక్క భార్యలే. వాళ్ళు ఈవిడ్ని చూసి చాలా సంతసించి ఆవిడ ఇంట్లోకి వెళ్ళి, అమ్మ మాకు చాలా దూర ప్రాంతం నుంచి వచ్చాం, ఇక్కడ ఉన్న ప్రదేశాలన్నీ చూడ్డానికి, మాకు నువ్వు కొద్దిగా దేవతార్చనమునకు అవకాశం ఇయ్యగలవా? దేవతార్చనం అంటే భోజనం పెట్టడం కలిపి. కాబట్టి నువ్వు మాకు భోజనం పెట్టవలెను. అయ్యో, మీ వంటి అతిథులు వచ్చినప్పుడు భోజనం పెట్టడానికే కదా గృహస్థాశ్రమంలో ఉన్నది, కాబట్టి మీరందరూ తప్పకుండా రండి, నాకు ఎంతో సంతోషం అని వాళ్ళందరినీ పిలిచి పంచభక్ష పరమాన్నాలతో చక్కటి భోజనం తయారు చేసి వాళ్ళకి పీటలు వేసి లేత అరిటాకులేసి అరిటాకులు నీళ్లతో తుడిచి కూర్చోపెట్టి వాళ్ళందరికీ వడ్డన చేసి, అమ్మా మీకు పరిశేచనానికి నీళ్లు వడ్డిస్తాను, కాబట్టి మీరందరూ భోజనాన్ని స్వీకరించండి అంది. అంటే వాళ్ళన్నారు, వారలుగని నీ బిడ్డల చేరబిలువుము, ఇట శిశులు చేరిన మేమున్ వారల బోసేయుధమిట ధీరమతి అనినా ఆమె దిగులు కొని అని. అమ్మా, అలా మేము ఒక్కళ్ళం భోజనం చేయమమ్మా, మేము తల్లులమే కదా, నీ బిడ్డల్ని పిలు, నీ బిడ్డలు కూడా ఇక్కడ కూర్చుంటే మేము నివేదన చేసుకుని మేము స్వీకరిస్తూ ప్రసాదమును వాళ్ళ చేతిలో కూడా ఉంచుతాం, ఆ పిల్లలతో కలిసి తినాలని మాకు కోరికగా ఉంది, నీ బిడ్డల్ని పిలమ్మా అన్నారు. అంటే ఆ మరుద్వతంది, నోములు నోచలేదు కొరనోముల దానను తల్లులారా, నన్నోముడి కిట్టులేనియును నోదనముల్ తగ నరగించుడి, శ్రీ మహితుల్ దయానిధులు చల్వగు మీదు సమాగమం బికన్నామది వేట్ప తీర్పుడు ప్రణామములివ్యమునర్తు నర్మిలిన్. అమ్మా, నేను తక్కువ నోములు నోచానమ్మా, నా నోములు ఫలించలేదు, నా కడుపు పండలేదమ్మా, నాకు బిడ్డలు లేరు, మీ వంటి తపస్వినులు ఇవాళ మా ఇంటికి వచ్చి అన్నం తిన్నటువంటి పుణ్యం చేత నా కడుపు పండుతుందనుకుంటున్నాను, కాబట్టి ఇంత కష్టపడి ఈ వంట చేశాను, మీరు స్వీకరించండి అని. అంటే వాళ్ళన్నారు, అనినా వారందరరసి రయమున పీట లవలికిన్ త్రోసి శిశులు లేనట్టి వారి అన్నములు మేము సాపడమంచు కదలిపోయిరి మరుద్దతియుకడు బొగులువగల. వాళ్ళు, అమ్మా ఏమనుకోకు, భర్త యొక్క పితృరుణం తీరడం కోసమే సంతానమును అపేక్షించే క్షేత్రముగా భార్యని స్వీకరించుచున్నాడు. మీ ఇద్దరూ కూడా మీరు ఎందుకు గృహస్థాశ్రమంలో ప్రవేశించారో తత్ఫలితాన్ని ఇప్పటికీ పొందలేకపోయారు. కాబట్టి అలా బిడ్డలు లేని ఇంట మేము భోజనం చెయ్యమమ్మా, ఏమనుకోకని చెప్పి పీటలు తోసేసి వాళ్ళు లేచి బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఆవిడ ఎంతో బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంది. అయ్యో చూశావా, నాకు బిడ్డలు లేని కారణం చేత నేను మహాత్ములకు అన్నం పెట్టే అదృష్టాన్ని కోల్పోయాను అని. ఆ బాధపడుతున్నటువంటి సమయంలో మృకండు మహర్షి కూడా మనస్సులో చాలా కుందుతూ, అయ్యో బ్రహ్మసభలో ప్రవేశించలేకపోయానే సంతానం లేక అని బాధపడుతూ ఆయన ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేటప్పటికి ఇంతటి మహాపతివ్రత అయినటువంటి భార్య ఏడుస్తూ కూర్చున్నది. ఆయన వెళ్ళి, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని అడిగాడు. మునిసతులు వచ్చి వంచించి చనిన విధమునంతయును పూసగృచ్చిన ఎట్లు తెలిపి తిరుగ వందురుచుండునా ధీరుడాత్మ పరిభవంబును తెలిపి కరిణి పలికే. వాళ్ళు ఆ ఋషికాంతలు రావడం, వాళ్ళకి అన్నం పెట్టడం, పిల్లలు లేని ఇంట మేము తినమమ్మా అని పీటలు తోసి వాళ్ళు వెళ్ళిపోవడం ఈవిడ చెప్తే ఆయన కన్నుల కూడా నీరు కారింది. అయ్యయ్యో మరుద్వతి, ఏకకారణమునకు ఇద్దరము అవమానములకు గురయ్యాం. అక్కడ నాకు బ్రహ్మసభాప్రవేశం జరగలేదు, ఇక్కడ నీకు ఋషిపత్నులకు ఆతిథ్యం ఇవ్వలేకపోయావు, గృహస్థాశ్రమమే పాడవుతోంది మన ఇద్దరిది బిడ్డలు లేక. కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరు అన్నారు, అందుకేనండి మన శాస్త్రం ఏమంటుందంటే, సంతానము కలగకుండా ప్రతిబంధకముగా నిలబడినటువంటి దోషము పరిహరింపబడడం ఈశ్వర అనుగ్రహంగా ఉంటుంది. ప్రత్యేకించి సుబ్రహ్మణ్యుడి యొక్క అనుగ్రహం మీదనే వంశవృద్ధి ఆధారపడుతుంది అని శాస్త్రవాక్కు. అందుకే సుబ్రహ్మణ్యారాధన అంత గొప్పది. చాలా పెద్ద మనస్సుతో ఇవాళ పొద్దున్న మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఉత్సవాలు ఏ విఘ్నం లేకుండా అందరికీ ప్రయోజనం కలిగేటట్టుగా జరగాలని విఘ్నేశ్వర పూజ చేసి ఇవాళ పొద్దున్న విఘ్నేశ్వరుడికి బియ్యం మీదు కట్టాం. స్వామి పూర్తయ్యాక నీకు ఉండ్రాళ్ళు పోస్తామయ్యా అని. అంటే మా గోపాలకృష్ణ గారు అన్నారు,
కడుపు పండని వాళ్ళు ఎంత బాధపడతారో మనకి తెలుసు కదా కోటేశ్వరరావు గారు. వాళ్ళ కోసం పైన షామియానా వేయించి ఆర్జితం వాళ్ళందరూ అక్కడ కూర్చుని చేస్తుంటే ఆలయంలో అయ్యప్ప స్వామి వారి ప్రధాన అర్చకుడైనటువంటి బ్రహ్మచారి అయిన ఆయన పేరు సుబ్రహ్మణ్య స్వరూపానికి సంబంధించినటువంటి పేరే అయింది కార్తీక్. ఆ కార్తీక్ స్వామి ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేస్తారండి. కడుపు పండని తల్లులందరినీ ఆ అభిషేకం చూడ్డానికి షామియానా వేసి కూర్చోపెడదాం. వచ్చే సంవత్సరం వాళ్ళు పిల్లలతో కలిసి కావిళ్ళెత్తాలని కోరుకుందాం కోటేశ్వరారు. అందుకు కదా మా దేవాలయం, అందుకు కదా మనం చేసే ఉత్సవం అన్నారు. నాకు దొరగారికి ఎంతో సంతోషం వేసి తప్పకుండా చేద్దాం గోపాలకృష్ణ గారు అన్నాం. కాబట్టి ఈశ్వరానుగ్రహం, ఆ బాధ, ఆయన పూజ తద్దోషమును పరిహరిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, సరే నువ్వు సంతానము కొరకే ఏడుస్తున్నావు. ఇవాళ సంతానం లేకపోయిన కారణం చేత మనం కొన్ని పుణ్యకార్యములు చెయ్యలేకపోయామని ఏడుస్తున్నారు తప్ప ఏదో సంతానం కలగలేదని వాళ్ళు ఏడవలేదు. సంతానం కలగకపోవడం మేము కొన్ని మంచి పనులు చెయ్యడానికి అడ్డొస్తోందని ఏడ్చారు. ఆయన అన్నాడు, వనరకుమింక దేవి భగవానుడు రజకిరీటుడున్నవాడు అనితరతుల్యుడాతడు దయాళుడు భక్తవర ప్రదాత అఘనుని గురించి నే తపము కటముగానొనరించి మంచి పుత్రుని బడయంగచాలదు సరోజముఖి ముదమందునాత్మలో అన్నాడు. ఎందుకంత బెంగ పెట్టుకుంటావు? బెంగ పెట్టుకోకు. ఏడవడం ఎందుకు? వనరకుమింక దేవి, నువ్వు అలా బాధపడకు. భగవానుడు రజకిరీటుడున్నవాడు, ఇది ఉండవలసిన పూనిక. ఉన్నాడు ఈశ్వరుడు, వాడు రజకిరీటుడు. అనితరతుల్యుడాతడు దయాళుడు భక్తవర ప్రదాత. అనితరతుల్యుడు, ఆయన ఇంతవాడంతవాడిని చెప్పడం కుదరదు. ఇంత శక్తివంతుడై కారుణ్యామృత వర్షం కురిపించగలిగినటువంటి వాడు. కాబట్టి అఘనుని గురించి నే తపము కాటముగానొనరించి మంచి పుత్రుని బడయంగదాలదు సరోజముఖి ముదమందునాత్మలో. నేను ఆ పరమశివుడి గురించి తపస్సు చేస్తాను, మంచి కొడుకుని కంటాను. మామూలుగా అయితే కొడుకు పుడతాడు, కానీ వాడు పేరే తెస్తాడో పాడే తెస్తాడో ఈశ్వరుడికి తెలియాలి. నీకు ఆ బెంగ లేదు. నేను మంచి కొడుకుని కంటాం మనం, నువ్వు బెంగ పెట్టుకోకు, నేను తపస్సుకు పెడుతున్నాను అన్నాడు. అని ఆయన తపస్సు చేసుకోవడం కోసమని బయలుదేరి ఒక మారేడు వనమునందు శివలింగమును ప్రతిష్ఠించి ఆ శివలింగాన్ని రోజు అర్చన చేస్తూ తపస్సు చేస్తున్నాడు. కడగి ఫలమూల దళముల క్రమముగను విసర్జనము చేసి మారుతాశనమెగొనుచు రేయు బవలను ఏకాగ్ర రీతి శంభుదారణనొక కంటదవిలి అతండుదనరే. ఆయన రోజు రోజుకి భోజనాన్ని పరిత్యజిస్తూ, కొన్నాళ్ళు నీళ్లు తాగుతూ, కొన్నాళ్ళు ఆకులు తింటూ, కొన్నాళ్ళు గాలి మాత్రమే పీలుస్తూ ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నాడు. సతి గుణవతి అయిన మరుద్దతి తన పెనిమిటి నరయుచు తాను ఉమా సంయుతిని పశుపతిని మానక సతతము ముదిత గొలుచుచునుండే సముచిత భక్తిన్. ఆవిడేం చేస్తోంది? తపస్సు చేస్తున్నటువంటి భర్త గారికి కావలసినవన్నీ అందిస్తూ, తపస్సు చేసుకుంటున్న భర్త గారి యొక్క క్షేమమును విచారణ చేస్తూ తాను కూడా ఖాళీ సమయంలో పరమేశ్వరారాధనమును చేస్తోంది. ఆ పశుపతిని ఆరాధన చేస్తోంది. ఇలా ఆరాధన చేస్తున్నారు. ఇద్దరు దంపతుల యొక్క పూనిక ఏమిటంటే ఆ ఈశ్వరానుగ్రహము చేత మనకి బిడ్డలు కలిగి తీరుతారు. వీళ్ళిద్దరిక్కడ తపస్సు చేస్తూనే ఉన్నారు. శంకరుడు ప్రత్యక్షం అవ్వలేదు. నారద మహర్షి కైలాసానికి వెళ్ళారు. వెళ్ళి కైలాసంలో శంకరుణ్ణి చూసి, కనికరమారయన్ వలదే గదిలి భక్తుల సకరాదే నీ మనము దయామయం బిటుల మాన్పడనేలకో తండ్రి ఇంకనైనను మునియుగ్మమున్ తలపు నమ్మికతో నిన్ను కొల్చుచున్న వారి నిశము లెమ్ము రమ్ము రయమాదటగావగవరలన్ విభూ. తండ్రి, నిన్ను నమ్మి ఆ దంపతులు ఇద్దరు అంత తపస్సు చేస్తున్నారయ్యా. ఇలా పిలిస్తే పలికేవాడివి, కొంగు బంగారం అని పేరే. అంత తపస్సు చేసేంత వరకు ఎందుకయ్యా ఇలా భీష్మించు కూర్చున్నావు? ఏమిటయ్యా వాళ్ళు చేసిన పాపం? నీ పేరుకే ఇవాళ అపకీర్తి వస్తోంది. ఇలా పిలిస్తే పలికేవాడని నీకు పేరు. తల్లిదండ్రులు లోకమునకు జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవ్ అని పేరు. నీ దయ ఏమైపోయిందయ్యా? వాళ్ళంత పరితపించాలా? వాళ్ళు ఏమడిగారయ్యా? నిన్ను కొడుకుని అడిగారు, ఆ మాత్రం నువ్వు ఇవ్వలేవా? రా బయలుదేరి అన్నాడు. అనేటప్పటికీ
వెంటనే ముందుట కదిలినది ఎవరో తెలుసా అండి? ఆయన్ని శివుణ్ణి చెయ్యాలి, అమ్మ అనుగ్రహం కదలాలి ముందు. అమ్మవారందిట ఒక్కసారి ఇలా చూసి, అనిన త్రిలోకమాత తన యాత్మపు పుల్ల వడంగ ఇట్లనెను వినుముని, నే ప్రతిక్షణము వేడుచునుంటిని మహాత్ము అందనుడు జనించునట్లు వరదానము వారికి చేయుమంచు జాగులు ఒనరించుచుండే మది గొంకుచునుంటిని నేను ఇట్టులను. అయ్యయ్యో నారదా, నేను రోజు ఈ మహాత్ముడికి చెప్తూనే ఉన్నా. ఇది ఒక చిత్రమైన మాట అండి. సాధారణంగా భార్య అంత పెద్ద మాట వేసేసి గౌరవించేసిందంటే హఠాత్తుగా ఆయన ఏదో పొరపాటు చేశారని గుర్తు. అదేంటి, ఇంట్లో గుమ్మడికాయ కుళ్ళిపోతుంది, కాసిన సీమ పచ్చిమిరపకాయలు పట్టరండి, ఏదో ఆ పండు మిరపళ్ళు పట్టరండి, ఒడియాలు పెడతానని చెప్పి ఇప్పటికి వారం రోజులు ఆ దిక్కుమాలిన గుమ్మడికాయ కుళ్ళిపోయేటట్టే ఉంది. మహాత్మా ఇవాళైనా తీసుకొస్తారా పండు మిరపకాయలు అందనుకోండి భార్య. పండు మిరపకాయలు తేవడానికి మహాత్మా అని పిలవక్కర్లేదు, వారం రోజులు చెప్పినా తానివాడా అని అన్యాపదేశం. కాబట్టి ఎంత సహజంగా పడిందో చూడండి అందులో. కాబట్టి ఆవిడంది, ఈ మహాత్ము నేను ప్రతిరోజు చెప్తున్నాను, మహాత్మా వెడదాం రండి అని. లేస్తేగా రండి ఇప్పటికైనా వెడదాం, వెళ్ళి వాళ్ళకి పిల్లల్ని ఇద్దాం అంది. ఇలా చెప్తే అఖిలాండేశ్వరి అయిన అమ్మవారు శివుడితో ఇలా చెప్పి శివుడితో అందిట తిన్నగా చూసిన నారదుడితో కదా ఈ మాట చెప్పింది. ఈయనకి రోజు చెప్తున్నాను కదలరు అని పోదము వేగ నవ్వనికి భూనిక నొక్క క్షణంబునేని కాలూది వసింప నిప్పుడి దయోన్నత లిమ్మిక రమ్ము నాదుపై నాదరముంపు భక్తుజనలందిటు జాలము సేయవెన్నడున్ మోదముతో ఇకన్ పయనమున్ ప్రకటింపుము నందికిమ్ముగన్. ఏమిటయా శంకరా అలా కూర్చుంటారేమిటి మీరు? అలా కూర్చోకూడదు, ఒక క్షణం ఆలస్యం చేయడానికి వీల్లేదు. మనం ఉత్తర క్షణం నందీశ్వరుడి మీద కూర్చుని ఉండాలి. మనం వెళ్ళిపోయి వాళ్ళ కన్నుల పండుగగా ఆ మారేడు వనంలో దిగాలి. చూసి పొంగిపోవాలి మృకండు మహర్షి. ఏం కావాలి అని అడుగుతారు మీరు, అడగగానే పుత్ర సంతానం అడుగుతాడు, ఇచ్చేసేయండి, ఇంకా మళ్ళీ ఏం మీనమేషాలు లెక్కెట్టకండి, పదండి అంది. అనేటప్పటికీ పరమశివుట్ట చూసేట, చూసి అయ్యయ్యో నేను మాత్రం కాదన్నానా ఈశ్వరి, దా అని నందీశ్వరుణ్ణి పిలిచాట. పిలిచి నందివాహనుడై గబగబా బయలుదేరి వచ్చేశాడు మారేడు వనానికి. తల్లిదండ్రులు ఎప్పుడైతే వెళ్తున్నారో వెనక గణపతి బయలుదేరాడు, సుబ్రహ్మణ్యుడు బయలుదేరాడు, ప్రమదగణాలు బయలుదేరాయి, నారదుడు బయలుదేరాడు, లోకపాలకులు బయలుదేరారు. తన వెంటన్ సిరిదచ్చి వెంటన వరోధ వ్రాతమున్నట్టుగా అందరూ వచ్చేశారు. ఒక్కసారి మారేడు వనంలో ఇంతమంది దిగిపోయారు. ఏం అదృష్టం అండి మృకండు మహర్షిది. నిలబడిపోతే ఆయన కన్నులు విప్పి చూసి సాష్టాంగ దండ ప్రణామం చేసి స్తోత్రం చేసి శంకరుణ్ణి నిలబడ్డాడు. శివుడును మౌని చూచి ఎన్ చిత్తమునం తగమెచ్చినాడనీదు విమలమైన చిత్తము దూరపు భక్తియు తపంబు పెంపు ఆయువు కడుంగల్గు వారలన యోగ్యుల కొడుకుల ఇచ్చునట్లు నింతువో 16 వర్షములకే పరమందు సుపుత్రు కోరెదో. ఎన్ని విశేషణాలు వేశాడో చూడండి శంకరుడు. శివుడును మౌని చూచి ఎన్ చిత్తమునం తగమిచ్చినాడనీద విమలమైన చిత్తము దూరపు భక్తియు తపంబు పెంపు. ఏమయ్యా నీ తపస్సు చూసి నేను ఎంత పొంగిపోయానో తెలుసా? ఎంత నిర్మలమైన మనస్సయ్యా నీది. నేను రాకపోయినా నువ్వు కోపగించుకోలేదయ్యా. అంటే అసలు లోకమునకు ఒక గొప్ప విషయాన్ని ఆవిష్కరించగలిగినటువంటి కొడుకుని పొందడానికి అర్హుడైన వాడు ఈయనే. కాబట్టి నీకేం కావాలని అడగట్లేదు ఇప్పుడు శంకరుడు, నేనే నీకు ఇద్దామనుకుంటున్నాను. అయోగ్యులు, వంశానికి చెడ్డ పేరు తెచ్చేవారు, నీకు మనశ్శాంతి లేకుండా చేసేవారు 100 కొడుకులు కావాలా? 16 సంవత్సరములకే పరాన్ని పొందేటటువంటి కొడుకు కావాలా? ఎవరు కావాలో చెప్పు. ఇది చాలా కొంచెం క్లిష్టమైన సమస్య కదండి బాహ్యంలో. కాబట్టి ఆయన అని అడుగినా విని మౌనియు మనమున సంకోచమంది మరిగి తరిగి అంతనే సర్వము శివవశమని అనగుని 16 సమల అర్భకు కోరెన్. ఇప్పుడు మీరు పరమశివుడు పెట్టిన పరీక్ష గమనించాలి. దేని కొరకు కొడుకుని అడుగుతున్నాడు? ఒక కొడుకు కావాలని తపస్సు చేశాడా?
ఒక సరి అయిన కొడుకు లేకపోవడం వల్ల గృహస్థాశ్రమంలో చెయ్యవలసిన విధులు చెయ్యలేకపోతున్నానని తపస్సు చేశాడా? మంచి పుత్రుని బడయంగజాలుదు ముదమందు సరోజముఖి ఆత్మలో అంటూ కదా బయలుదేరాడు. అయినప్పుడు ఇప్పుడు మంచి కొడుకంటే ఏమిటి దాని అర్థం? 100 ఏళ్ళు వాళ్ళు ఏం పనులు చేస్తే లేదురో మా కళ్ళ ముందు తిరిగే వాళ్ళు అయితే చాలన్నవాడు మంచి కొడుక మృకండుడి దృష్టిలో? 16 వర్షములకే పరమందు సుపుత్రు కోరేదో. ఇదే ఆ సుపుత్రుడు. ఎవరిని అడుగుతాడు? ఈయన ఏ స్థాయిలో సమాధానం ఇస్తాడు చూశాడు. శంకరుడే కదండి, ఎంత గొప్ప పరీక్ష అండి. ఆయన కూడా మనస్సులో ఆలోచించాట. ఒక్క దుష్టుడైన కొడుకు పుట్టి చేయరాని పనులు చేశాడనుకోండి, పైన ఉన్న వాళ్ళు కూడా కింద పడిపోతారు అధోలోకాల్లోకి. కాబట్టి ఒక మంచి కొడుకునే అడుగుదాం. నేను ఎందుకు కోరుకున్నాను? పితృరుణం నుంచి విముక్తున్నవడానికి. మళ్ళీ వాళ్ళని కూడా పడగొట్టే కొడుకు నాకెందుకు? ఆ పైన 16 వర్షములకే పరమందు సుపుత్రు కోరెదో అన్నవాడెవడున్నాడో వాడు తలుచుకుంటే ఎందుకు మళ్ళీ మార్చి ఏదైనా చెయ్యలేడు? ఇది ఇచ్చినవాడు అది ఇవ్వడా తర్వాతని ఏమిటి నమ్మకం? వాణ్ణి నమ్మి యోగ్యతని కోరుతాను తప్ప వాణ్ణి వదిలి నా ప్రజ్ఞతో ఆలోచించి 100 ఏళ్ళు ఉండే తప్పుడు కొడుకుల్ని నేను అడగను అనుకున్నట్ట. ఇప్పుడు పూనిక మళ్ళీ ఎవరి మీదకే వెళ్ళింది? ఆయన మీదే పెట్టాడు పూనిక. అంటే అసలు మార్కండేయ మహర్షి పుట్టక పూర్వమే శంకరుడి మీద నమ్మకంతో వాళ్ళు అటువంటి కొడుకుని అడిగారు. కాబట్టి ఆయన అన్నాడు, ఈశ్వర నాకు 16 వర్షములకే పరమందు సుపుత్రు కోరెదో అని అడిగావు కదా, అట్లాంటి కొడుకునే ప్రసాదించు అన్నాడు. కానీ ఈ మాటలు అడిగిన తరువాత మరుద్వతి మాత్రం కొంచెం చిన్నబుచ్చుకుందట. ఎందుచేత? తల్లి ప్రేగే కదండి. పిల్లలు లేకపోవడం ఎంత కష్టమో, పుట్టినటువంటి పిల్లాడు చాలా యోగ్యుడై 16 ఏళ్లే బతుకుతాడని తిరగడం మరీ కష్టం. ఎందుకని? ఇప్పుడు పుత్రశోకాన్ని భరించవలసి వస్తుంది తర్వాత. కాబట్టి ఇప్పుడు అది తలుచుకోగానే ఆవిడ చాలా బెంగ పెట్టుకుందిట. బెంగ పెట్టుకున్నట్టుగా చూసిందిట. ఏమిటండి పరీక్ష అన్నట్టు. అంటే మృకండు అన్నట్ట భార్యతో, ఎప్పటి మేలప్పుడే శివుడి ఎప్పుడును కలడు మనకు ఇందుముఖి నీవప్పటి మాట దలంపకు ముప్పడును తోడుపడెడు అఖిలేశుడుగిన్. నువ్వు దేనికి బాధపడుతున్నావు? ఈ పిల్లాడికి 16 ఏళ్ళు వచ్చినప్పుడు జరగబోయే విషయం ఏదో ఉందని కదా నువ్వు బెంగెట్టుకుంటున్నావు. ఈశ్వరుడు ఎప్పుడూ ఉండేవాడా కాడా? ఈ పిల్లాడికి 16 ఏళ్ళు వస్తాయేమో కానీ వీడి వృద్ధిని వాడు చూస్తున్నాడు. వీడి కోసం మనం ఏడిచేట్టు వాడు చేస్తాడని నువ్వు అనుకుంటున్నావా? అప్పటికి ఎలా సాయపడాలో అప్పటికి అలా వాడు సాయపడతాడు. నీకెందుకు బెంగ? సాయపడేవాడు వాడుండగా ఎవడు నీకు బిడ్డల్నిచ్చాడో వాడే నీకు మళ్ళీ పుత్ర సంతానానికి ఆయుర్దాయం కూడా ఇస్తాడు. అంతేకాని ఇచ్చేవాడు లేడన్నప్పుడు ఏడవాలి. ఇచ్చేవాడు ఉన్నాడని లోకంలో నీకు పూనిక ఉన్న తర్వాత నువ్వు ఎందుకు ఏడుస్తావు? ఏడవకు. అప్పుడు ఆ కష్టం వచ్చే వేళకి మళ్ళీ వీడే వచ్చి రక్షిస్తాడు. సరేనా? బెంగెట్టుకోకరా అన్నాడు. అబ్బో ఈ మాట ఏదో చాలా బాగుందండో. ఇదండి పూనికంటే, ఇది భక్తి అంటే. చూసారా? ఇది గుండెలలో ఉన్నప్పుడు రక్షింపబడి తీరుతారంతే. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారు. ఎంతో సంతోషంగా ఉన్నారు. భార్యతో ఒక మాట అన్నాడు, పలువురు కుమారకులు కుల పాంసనులు జనించి దీర్ఘాయువు నొందిన మంచిదగునే కులము సత్పుత్రుడొక్కడు కలిగనేని ఎల నభబంట్లు సన్నుతి నెగడు జగతి. చూడు, మనకి 9 పుత్రులు పనికి మాలిన వాళ్ళు పుట్టే కన్నా ఆకాశమంతెత్తు ఎదిగిపోయేటట్టుగా మనని కాపాడగలిగిన వాడు, పేరు తేగలిగినటువంటి వాడు ఒక్క కొడుకు పుట్టినా చాలు. కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోకు అని చెప్పి ఇద్దరూ సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఒక మంచి శుభ నక్షత్రంలో ఒక బిడ్డడు జన్మించాడు. పిన్నిధిని బడసిన ఎట్టి పేదలట్లు ఆ మృకండును తత్సతి అనవరతము ముద్దు కొమరిని గాంచుచు హద్దులేని అరుసమున ఓలలాడిరి అన్ని మరచి. కొన్నాళ్ళకి వాళ్ళకొక చిన్న బిడ్డడు పుట్టాడు. వాడు పెద్దవాడు అవుతున్నాడు, పాకుతున్నాడు, బుడిబిడి అడుగులు వేస్తున్నాడు, అమ్మా అంటున్నాడు, నాన్న అంటున్నాడు. వాళ్ళిద్దరూ పొంగిపోయారు. పిన్నిధిని బడసిన పేదలట్లు,
బాగా పేదవాడికి ₹1,00,00,000 లాటరీ తగిలితే ఇంకా జీవితాంతం ఎంత సంతోషిస్తాడో వాళ్ళు అలా సంతోషిస్తున్నారు. ఆ మృకండు తత్సతి అనవరతము ముద్దు కొమరిని కాంచుచు హద్దులేని అరుసమున ఓలలాడుచురు అన్ని విడచి ఆనందరసంలో మునిగిపోతున్నారు. ఆ మృకండు మహర్షి ఆయన భార్య ఆ పిల్లవాడిని చూస్తూ పరవశించిపోతున్నారు. ఇలా జరుగుతూ ఉండగా ఈ పిల్లవాడు రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానం అవుతున్నాడు. ఆ పిల్లవాడికి యోగ్యమైనటువంటి వయస్సులో ఉపనయనం చేశారు, గురుకులానికి పంపించారు. వాడు చక్కగా వేదాల్ని ఉపనిషత్తుల్ని అన్నింటినీ చాలా తక్కువ సమయంలో నేర్చేసుకున్నాడు. వాడు ఎంత అనుష్ఠాన బలం ఉన్నవాడు. ఇది ఉమానుగ్రహమును పొందుట, అఖిలాండేశ్వరి అనుగ్రహాన్ని పొందాడు. అనుష్ఠాన పర్యంతములోకి వచ్చింది ఆ పిల్లవాడికి. పెద్దవాడైన తర్వాత వచ్చిన భక్తి గొప్పది కాదండి. చిన్న పిల్లవాడిగా ఉండగా మార్కండేయుడి యొక్క జీవితాన్ని మీరు అవధరించండి. నడువగా వచ్చిన నాటి నుండి శివదేవళంబులకెగుదించు, పలుకగా వచ్చినప్పటి నుండి నమశివాయన్ సేప్రొద్దు పలుకుచుండు, చదువుగా వచ్చిన సమయంబునందుండి శైవ ప్రబంధంబుల పఠన చేయు, వ్రాయగా వచ్చిన వరుసనే శివకోటి మించిన వేట్క లిఖించుచుండు, బూది సర్వాంగములనిపుడు పూయుచుండు, తవిలి రుద్రాక్షలను మెడదాల్చుచుండు, పార్థివేశార్చ ఏ రోజు బాయకుండు, భూషణంబై తనరు అమ్మునిసుతుండు. ఆ పిల్లవాడు రోజు రోజు ఎలా పెరుగుతున్నాడు? నడువగా వచ్చిన నాటి నుండి శివదేవళంబులకెగుచుండు. ఆ పిల్లవాడికి నడవడం వచ్చినప్పటి నుంచి వాడికి సంతోషం ఏమిటంటే, ఒక్కరోజు నాన్నగారు తీసుకెళ్లారు. వాడు ఆ బుడి అడుగులు వేసుకుంటూ శివాలయంలోకి వెళ్ళి ఆ శివుడికి దండం పెడుతుండేవాడు. ఎగిరి శివుడి యొక్క ఆ కొమ్ముల్లోంచి శివలింగ దర్శనం చేసి పొంగిపోతుండేవాడు. పలుకగా వచ్చినప్పటి నుండి నమశివాయన్ సేప్రొద్దు పలుకుచుండు. వాడికి మాట్లాడడం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు నమశివాయ 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 అంటూ ఉండేవాడు. చదువుగా వచ్చిన సమయమందుండి శైవ ప్రబంధంబుల పఠన చేయు. వాడికి చదవడం వచ్చినప్పటి నుంచి నాన్నగారి యొక్క శైవ ప్రబంధాలన్నీ తీసి చదువుతుండేవాడు. వ్రాయగా వచ్చిన వరుసనే శివకోటి మిక్కిలి వేట్క లిఖించుచుండు. శివనామం ఎంత గొప్పదండి, మామూలు నామం ఏమిటది. అందుకే మీకు ఇప్పుడు శ్రీ శివ కోటినామాల పుస్తకాలు పంచబోతున్నారు. మీరు రాసిన ఆ కోటినామాలన్నింటినీ ఇక్కడ స్తూపంగా కట్టబోతున్నారు. కాబట్టి దానికి ఒక మహానుభావుడు మోహన్ రావు అనుకుంటాను ముందుకొచ్చి ఆ శ్రీ శివ నామాలతో శివకోటి పుస్తకాలు వేస్తున్నారు. చదువుకోవడం వినడంతో సరిపోదుగా, చెయ్యాలి. కాబట్టి నేను శివకోటి నామాలు ఇస్తానండి, రోజుకొక్క పేజీ రాసి మళ్ళీ మనం ఒక ఉత్సవం చేసి మళ్ళీ శివుడి గురించో 3 రోజులు సభ చేసి స్తూపంలో ఈ శివకోటి పుస్తకాలన్నీ వేద్దామన్నారు. కాబట్టి చూడండి, ఆయన వ్రాయగా వచ్చిన వరుసనే శివకోటి మించిన వేట్క లిఖించుతుండు. వ్రాయడం వచ్చినప్పటి నుంచి రోజు శ్రీ శివ శ్రీ శివ శ్రీ శివ అని శివకోటి రాసేవట్ట. బూది సర్వాంగములనిపుడు పూయుచుండు. విభూతిని ఒంటి నిండా అన్యవయవాలకి రాసుకునేవాడు. తవిలి రుద్రాక్షలను మెడ తాల్చుచుండు. రుద్రాక్షలని మెడ నిండా వేసుకునేవాడు. పార్థివేశార్చ ఏనాడు బాయకుండు. ఏ రోజున పార్థివలింగానికి పూజ చెయ్యకుండా ఉండేవాడు కాదు. భూషణంబై తనరు అమ్మునిసుతుండు. ఆయన ఒక పెద్ద భూషణమై లోకమంతటి చేత గౌరవింపబడుతున్నాడు. ఇలా ఉంటూ వేదములంతదంగముల వేగని నేర్చి శివాగమంబుల ఆదరమొప్పగా చదివి ఆరసి దర్శన జాలమంతయున్మీదట శైవతత్వమును మేల్మినిరింగి శివుండె సర్వసంపాదకుడంచులో తెలిసి పాయక కొల్చుచునుండె శంకరున్. శైవాగమాలన్నీ చదివాడు, ఉపనిషత్తులు చదివాడు, వేదాలు చదువుకున్నాడు. ఈ లోకమునందు శివుణ్ణి నమ్మిన వాడికి ఏ బెంగా లేదు. శివ అన్నవాడికి, శివనామం చెప్పిన వాడికి, శివ పూజ చేసిన వాడికి సర్వలోకైక ప్రభువైన శివానుగ్రహం కలిగి తీరుతుంది అని నమ్మాడు. నమ్మి ఎప్పుడు శివనామం చెప్తూ పరమ సంతోషంగా గడిపేస్తున్నాడు. ఇలా గడిపేస్తుండగా ఒకానొక నాడు నారద మహర్షి అక్కడికి వచ్చారు. నారద మహర్షి వచ్చి ఆ మృకండు మహర్షి యొక్క భార్యని చూశారు. నారద మహర్షి వచ్చారు, ఆయనకి అర్ఘ్యపాద్యాదులను సమర్పించారు. ఎంతో పొంగిపోయారు. పొంగిపోయిన తర్వాత చాలా బాగుంది, కానీ చాలా సంతోషంగా ఉంది, మీ ఇల్లు చూస్తుంటే ఎంత పొంగుగా ఉంది, మృకండుడా నీకు తగిన కుమారుడు లభించాడోయ్. కానీ ఒక్క విషయం మీకు జ్ఞాపకంలో ఉందా?
ఈ పిల్లవాడికి 15వ సంవత్సరం వెళ్ళిపోయి 16వ సంవత్సరం వచ్చేసింది. 16వ సంవత్సరం కూడా కొద్ది రోజులలో పూర్తి అయిపోబోతోంది. 16వ సంవత్సరం పూర్తయిపోయిన పుట్టినరోజు నాడే ఉపద్రవం కూడా వచ్చేస్తుంది. ఇంత మనసు పెంచుకున్నారే, ఇంత మంచి పిల్లవాడే, ఇంత తల్లిదండ్రుల్ని సేవిస్తాడే, ఇంత శివభక్తుడే, ఇలాంటి పిల్లవాడికి ఏదైనా జరగరానిది జరిగిపోతే మీరు తట్టుకోగలరా? ఈ పిల్లవాడి ఆయుర్దాయం అయిపోతోంది కదా అని నారదుడు ఈ మాట చెప్పగానే మొట్టమొదట భూమి మీద పడిపోయి ఆవు దూడ కనపడకపోతే అంబారావం చేస్తూ పరిగెత్తినట్టు పిల్లాన్ని తలుచుకుని మార్కండేయ మార్కండేయ అని పిలుస్తూ ఆడుకుంటున్న పిల్లాడి దగ్గరికి పరిగెత్తి నేల మీద పడి పొర్లుతూ గుండెలు బాదుకుని మరుద్వతి ఏడుస్తోందట. కొద్ది రోజుల్లో వాడు వెళ్ళిపోతాడన్న సత్యాన్ని భరించలేక. ఇంత తపోనిష్టాగరిష్ఠుడైనటువంటి మృకండు కూడా ఆ దుఃఖం మూర్చుకోలేక కింద పడి దుల్లుతున్నాడు, దుల్లి ఏడుస్తున్నాడు. ఇంతలో మార్కండేయుడు గబగబా లోపలికి వచ్చాడు. 16 సంవత్సరముల పిల్లవాడు. ఆయన అన్నాడు, ఎందుకు ఏడుస్తున్నారు మీరు అని అడిగాడు. కుందగనేల మీరిటులా కోమల చంద్రధరుండుండె భక్తులకు వందురనీక సాకునదెవాసి సుమి అల శూలపాణికే గందరగోళమున్గొనక గాదిలి పుత్రుడపింపు పొంచు మున్ముందుగా పంపుడంత శుభముల్ సమకూరు తొలంగు అంగదల్. ఆయన వచ్చి, ఎందుకమ్మా ఏడుస్తున్నారు, ఏమవుతోందని ఏడుస్తున్నారమ్మా అని అడిగాడు. ఈ ఉన్న సత్యాన్ని వాళ్ళు ఎరుకలో పెట్టారు. ఆ పిల్లవాడి ముఖంలో మాత్రం ఏ విచారం లేకుండా అలా నిలబడి ఉన్నాడు నవ్వుతూ. ఇప్పుడు నారదుడు అన్నాడు, వాడి భక్తి, వాడి విశ్వాసం, వాడి ధృతి, వాడి ధైర్యం చూశారా? మీరు ఏ తపస్సు చేస్తే వాడు పుట్టాడో ఇప్పుడు వాడే తపించగలిగిన శక్తితో ఉన్నాడు. వాడే శివుడున్నాడు, రక్షించి తీరుతాడన్న పూనికతో ఉన్నాడు. కాబట్టి మీరు శివార్చనని పెంచండి, మీరు శివానుగ్రహానికి తపస్సు మొదలు పెట్టండి. మొట్టమొదట వీణ్ణి హిమాలయ పర్వత ప్రాంతాలకి పంపించి వీణ్ణి అక్కడ కూర్చోపెట్టి తపస్సు చేయమని చెప్పండి. ఏ శంకరుడు వీణ్ణిచ్చాడో ఆ శంకరుడే వాడిని రక్షిస్తాడో రక్షించాడో తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ బరువు మీ మీద పెట్టుకోకండి, వాడి మీద పెట్టండి. ఆ గందరగోళం వాడే చూసుకుంటాడు. ఆయన మీద పెట్టండి, పిల్లాన్ని పంపండి. ఇప్పుడు ఎవరికి వచ్చిందండి పరీక్ష? భక్తుడికి రాలేదు, భగవంతుడికి వచ్చింది. అయితే ఈ పిల్లవాడు తట్టుకోగలడా? అంతటి ధృతితో వెళ్ళి తపస్సు చెయ్యగలడా అంటే ఆయన అన్నాడు, ఏటికి తల్లి తండ్రి ఇటు లేడుచుచునుంటిరి తద్దిదంబు నాకేటికి చెప్పరైతి ఇక నేను చెప్పుడనుగ్రహించి చెట్పాతదియేయో దానిని దృఢంబుగా బాపి సుఖంబు కూర్తూ ఆరాటము బాయుడి మనకు రాజకిరీటి కలండు తోడుగన్. అసలు ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు నాన్నగారండి? దీన్ని దాచిపెట్టి మీరు ఇన్నాళ్ళ నుంచి గుండెల్లో కుంపట ఎందుకు పెట్టుకున్నారు? ఏమిటి నాన్నగారు భలేవారు, రాజకిరీటి మనకి పరమశివుడు ఉన్నాడండి. నన్ను చంపడమే తరమే యమధర్మరాజుకి నా ప్రాణాలు తీయడం. ఆయన ఉండగా నాకేమిటి బెంగ నాన్నగారు? మీరు అనుమతించండి, మీ పాదాలకి నమస్కరిస్తున్నాను. ఆయుష్మాన్ భవ, విజయోస్తు, శుభం భూ. ఆ రాజకిరీటుడున్నాడు, బెంగ పెట్టుకోకండి. ఇదిగో నేను ఇప్పుడే బయలుదేరి వెడుతున్నాను, మీరు నాకు దీర్ఘాయుష్మంతుడనవాలని ఆశీర్వచనం చెయ్యండి అని చెప్పి ఆయన బయలుదేరి వెళ్ళడానికి ఇంతకి గొప్ప చేసి ఇటులెంతయును విలపింప చెల్లునే అంతయు చక్కనయ్య విడనాడు దైన్యము మన్యువేగమున్ శ్రాంతిని చెందుడిపుడే అల శంకరు గూర్చి తపింపపోయదన్ చింతల తీర్చి అఘనుడు సిద్ధి నొసంగు నొసంగు సౌఖ్యముల్. ఆ శంకరుడు గురించి తపస్సు చేస్తాను, ఆ మహానుభావుడు నాకు సిద్ధినిస్తాడు, సమస్తమైనటువంటి భోగాల్నిస్తాడు, ఐశ్వర్యాన్నిస్తాడు, ఆయుర్దాయాన్ని ఇస్తాడు. మీరు బెంగ పెట్టుకోకండి నాన్నగారండి, మీరు కూడా శివారాధన చేయండి అని చెప్పి ఆ పిల్లవాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి హిమాలయ పర్వత ప్రాంతమునందు ఒక శివలింగాన్ని తయారు చేసి దానికి ఒక చిన్న దేవాలయం లాంటిది ఒకటి నిర్మాణం చేసుకొని ఇట్లు దీవింపవారంత నెలమి చెంది మునికుమారుడు అవనికి జననికి జనకునకును మృక్కులనొనర్చి శుభలగ్నమున ప్రయాణమును ఒనర్చి హిమాచలంబునకు చనియే. ఆ హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్ళి దేవాలయం కట్టుకుని అక్కడ కూర్చుని ఆయన తపస్సు మొదలుపెట్టాడు. అద్భుతమైనటువంటి తపస్సు చేస్తూ
3 వేళలా శివలింగాన్ని ఆరాధన చేస్తూ శతరిద్రియాన్ని పారాయణ చేస్తూ ఎప్పుడు శివలింగాన్నే నమ్మి ఆయన శంకరుడే ఇప్పుడు ఈ లింగ రూపమునందున్నాడు అని ఆ ఆరాధన చేస్తుండగా ఆయన ప్రాణములను ఉగ్గడించవలసినటువంటి సమయం ఆసన్నమైపోయింది. అక్కడ యమలోకంలో యమధర్మరాజు గారు దూతల్ని పిలిచారు. పిలిచి కాలుండుగ్రతరాత్ముడై అడరి మార్కండేయు హింసింపనా భీలాకారుల ఆత్మదూతల కడున్ భీష్మక్రియాధుర్యులన్ వైళంబారసి పంపవారలు మహావష్టంభమేపారగా బ్రూలేయాద్రితటిన్ వసించు మునిరాడ్బాలున్ వడించెరుడున్. దూతల్ని పిలిచి ఆ పిల్లవాడికి ఆయుర్దాయం అయిపోతుంది, మీరు వెంటనే పాశములు పట్టుకుని ఆ ప్రాంతాన్ని చేరండి, చేరి మార్కండేయుడి యొక్క ఆయుర్దాయాన్ని ఆ పాశముల చేత తీసి పట్టుకుని మళ్ళీ ఈ లోకాన్ని చేరండి అన్నాడు. ఆ దూతలు అక్కడికి వెళ్ళారు. ప్రాణోత్క్రమణము కావలసిన సమయం ఆసన్నమైంది. వాళ్ళు చిన్న దేవాలయం లాంటిది ఒకటి నిర్మాణం చేసుకుని అందులో కదండి ఒక ఏదో ఆకులతో కట్టుకున్నాడు ఆయన. లోపల శివలింగం దగ్గర కూర్చుని తదేక ధ్యానంతో శివారాధనం చేస్తున్నాడు. ఈ శివారాధనం చేస్తున్నటువంటి సమయంలో ఈ వచ్చినటువంటి యమదూతలు ఆయన మీద పాశం వెయ్యడం కోసమని ఒక్కసారి తొంగి లోపలికి చూశారు ఎక్కడున్నాడు అని. చూసి యముని దూతలు కాంచి సంయమి కుమారుడించుక చెలింపకాత్మ మహేశునంది తిరముగా నుంచి పూజ నంబురువు మీర సల్పుచుండగా వారలా చందమెరిగి లోపలికి చూసేటప్పటికీ అసలు ఏ విధమైనటువంటి కదలిక లేకుండా అలా పరమశివుడి మీద ధ్యానం పెట్టుకుని అదే పనిగా శంకరుణ్ణి ఆరాధన చేస్తూ మనస్సు పరమశివుని యందు లగ్నమైపోయినటువంటి ఆ పిల్లవాని వంక చూసేసరికి వాళ్ళకొక గొప్ప తేజస్సు కనపడినట్టుగా అయింది. వాళ్ళకి భయం వేసింది పాశం విసరడానికి. భయం వేసింది. వాళ్ళు ఆ దేవాలయములా ఉన్నదాని లోపలికి వెళ్ళలేకపోయారు. అడుగు వేయడానికి భయం వేసి సృష్టిలోనే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఆ భటులు పాశం వేయడం మానేసి పాశాలు చుట్టి చేతులకి తగిలించుకుని యమలోకానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అయ్యా మేము ఆ పాశములు ఆవిడ్ని లేపండి అమ్మా పడిపోతారో ఏమిటో, ఆవిడ్ని లేపండి పడిపోతారు కూడా గభాల్ని, అమ్మ మీరు అలా అనుకోకండి పడిపోతారు కూడా సరిగ్గా కూర్చోండి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తీసుకుని వెళ్ళి యమధర్మరాజు గారికి ఆ పాశములనిచ్చి మేము ఆ పిల్లవాని యొక్క ప్రాణములను ఉగ్గడించలేకపోయాం. కారణం అపారమైనటువంటి శివభక్తితో తనలో తాను లీనమైపోయి శంకరుణ్ణి ఆరాధన చేస్తున్న పిల్లవాడి యొక్క ప్రాణములను తీయలేకపోయామని చెప్పారు. చెప్తే యమధర్మరాజుకి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఆ సమయానికి ప్రాణాలు తీసేయడం అన్నది ఇంతకాలంగా నేను చేస్తున్న పని. కడువడి రోషవేగమున కన్నులు నిప్పులు రాల వీకమై నరరిచనుండు మీరలు భయాలకులెంతయు ప్రలదంబులన్ బడుగులు ఓలే అడుదురు బాలువధింపగనేనే పోయెదన్ కడిది మగండెవ్వడనుకో కనగవచ్చునుగాన అడ్డమై. ఒక పిల్లవాడిని చంపడం చేత కాక తిరిగొచ్చి వాడు శివ పూజ చేస్తున్నాడు, వాడిలో చాలా తేజస్సు ఉంది, మేము పాశం వెయ్యలేకపోయాం అని చెప్పడానికి మీకు సిగ్గెయ్యట్లేదు? నేనే బయలుదేరి పెడతాను, ఆ పిల్లవాడి ప్రాణములను ఉగ్గడించేస్తాను, ఎవడు అడ్డొస్తాడో చూస్తాను. శివలింగానికి కదా పూజ చేస్తున్నాడని మీరు అంటున్నారు. ఇప్పుడు అనరాని మాట ఒకటి వచ్చేసింది యమధర్మరాజు గారి నోటి వెంట. ఏమిటా మాట? కడిది మగండెవడు నన్ను కానగవచ్చునుగాక. ఏ మగాడు నాకు అడ్డొస్తాడో చూస్తానన్నాడు. వెడతాను, ప్రాణములను ఉగ్గడిస్తాను, బయలుదేరుతున్నానని గబగబా పాశాలు పట్టుకుని బయలుదేరుతున్నాడు. బయలుదేరుతుంటే నారదుడు ఎదురొచ్చాడు. ఎదురొస్తే వచ్చినవాడు మహర్షి కదా అని ఒక్కసారి ఆ దున్నపోతు మించి దిగి నమస్కారం చేశాడు. నమస్కారం చేస్తే ఆయన అన్నాడు, అయ్యయ్యో ఎందుకయ్యా అంత పంతాలకి పట్టింపులకి పోతావు, వాళ్ళకున్నది ఒక్క పిల్లాడు, మహర్షి కదా, ఏడుస్తున్నాడు కదా పిల్లాడి కోసం, తపస్సు చేస్తున్నాడు కదా, అందులో ఇప్పుడు వాడు ఎంత పూనికతో ఉన్నాడో తెలుసా పరమశివుడి మీద? వాడు మహేశ్వరార్చన యందు మగ్నమైపోయిన మనస్సుతో ఉన్నాడు. నువ్వు కూడా కొంచెం ఆలోచించు. ఇలాంటి పరిస్థితులలో వెళ్ళి నువ్వు పాశం వేస్తే లేనిపోని ఉపద్రవాలు వస్తాయేమో. పోనీ ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే వచ్చిన బాధ ఏమిటి? అంత తీవ్రమైన తపస్సులో ఉండగా పాశం వెయ్యడానికి నీ భటులే భయపడ్డారని ఊరుకుంటే ఉపద్రవం వచ్చేసిందా?
ఒకళ్ళకి పుత్రభిక్ష పెట్టినవాడి అవుతావు కదా. వాళ్లే భయపడినప్పుడు మళ్ళీ నువ్వు నేను యముణ్ణని తొడలు చరుస్తూ ఎవడు మొగాడని బయలుదేరుతున్నావు, ఎందుకొచ్చింది ఆగకూడదా అన్నాడు. అనేటప్పటికీ ఆయనకి ఇంకా కోపం వచ్చేసింది. కోపం వచ్చి, శివుడా గివుడా ఎవడాపగలడు, నేను వాడి ప్రాణములను ఉగ్గడించవలసిన సమయం ఆసన్నమైనప్పుడు తీసేయడం నా ధర్మం, తీసి తీరుతానని పాశం పట్టుకుని, చాలును చాలు పూజనము శర్వుడు సంతసముందే నీకికన్ కాలము చెరువయ్యే మృతిగాంచదు వెల్పలకెగుదెమ్ము నే కాలుడా నీదు ప్రాణములు గైకొనగా ఇటు వచ్చి తింజుమి మేలుగ నీకు మోక్షమది మేకొను సంధియమెండులేది కన్. ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళాడు. కానీ ఆయనకి చిన్న అనుమానం వచ్చింది. ఇంత తేజస్సుతో ఉన్నాడు, ఇంత లింగార్చన చేస్తున్నాడు, వెయ్యడమా వద్దా అనుకున్నాడు. బహిర్ముఖుణ్ణి చేస్తే పోతుంది అనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అన్నాడు, చాలును చాలు పూజనము చేశావు, పూజ చాలే. శర్వుడు సంతసముందే, శర్వుడు సంతసం పొందాడు, చాలా సంతోషించాడులే నీ పూజకి. అంటే ఒక రకంగా వెటకారమే, చాలా సంతోషించాడులే, నిన్నే నా నుంచి రక్షించలేడు. సంతసముందే నీకికన్ కాలము చేరువయ్యే, నువ్వు వెళ్ళిపోవలసిన సమయం వచ్చేసింది. మృతికాంచద వెల్పలకెగుదెమ్ము, మరణాన్ని పొందాలి, బయటికి రా. తను తేవాలా, ఆయన్ని రమ్మంటున్నాడా? వెల్పులకెగుదెమ్ము, బయటికి రా. నే కాలుడా, నేను యమధర్మరాజుని, నీ ప్రాణాలు తీయడానికి వచ్చాను. నీదు ప్రాణములగై కొనగా ఇటు వచ్చి తుంజుమి, నీ ప్రాణాలు తీయడానికి వచ్చాను. మేలుగా నీకు మోక్షమది, అదే నీకు మోక్షం చేసిన శివ పూజ వల్ల. ఏకొను సంధియమెండులేది కన్, నీకేం సందేహం లేదు, రా బయటికి అన్నాడు. ఇందులో చిన్న వెటకారధ్వని కూడా ఉంది ఈ పద్యంలో. ఈ మాటలంటే మార్కండేయుట అనినన్ బాలకుడంతకున్ కని రవంతైనన్ భయం బొందక ఇట్లనియన్ భానుజా నే మహేశ్వరుని పుడమిని అర్పించుచున్నవాడ అయ్యనగుండాఢ్యుడు సర్వలోక విభుడాహ్లాదంబునన్ను సాకును నా జీవితము హరింపదరమే ఒక్కో నీకు పోపొమ్మికన్ అన్నాడు. ఆయన అన్నాడు, ఓరి పిచ్చివాడా, నీకు కూడా ప్రభువెవడో వాణ్ణి నేను ఆరాధన చేస్తున్నాను. ఇప్పుడు నేను వాణ్ణి ఎందుకు ఆరాధన చేస్తున్నానో తెలుసా? ఈ శరీరముతో ఉండిపోవాలని కోరిన వారు రాక్షసులు. నేను ఈ శరీరంతో ఉండిపోవాలని కాదు, నా తల్లిదండ్రుల యొక్క కోరిక తీర్చడానికి ఈ శరీరంలో ఉండాలనుకుంటున్నాను, వాళ్ళ ముందు తిరుగాడాలనుకుంటున్నాను కొంతకాలం. నేను అలా ఉండేటట్టు చెయ్యమని నేను వాడిని ప్రార్థన చేస్తున్నాను. వాడు సర్వలోక విభుండు, వాడు నీకు ప్రభువు నాకు ప్రభువు. నేను వాడి ఆరాధన చేస్తుండగా నాకు ఫలితము వాడివ్వాలి తప్ప నువ్వెవడివిరా ఫలితం ఇవ్వడానికి, నువ్వెవడివి నా ప్రాణాలు తీయడానికి? నీ తరమే నేను మహేశ్వర పూజ చేస్తుంటే తీయడం, తీని దమ్ముంటే అన్నాడు ఆయన. ఎక్కడ లేని కోపం వచ్చేసింది యమధర్మరాజు గారికి. ఏటికిటిల్ ప్రగల్భములనెంత యుగర్వము మీరనాడగా మేటితనంబే శంకరుడు మిన్నగ కన్పడయ్యనే ఇకన్ మాటలు వేయునేలా నన్ను మంపగలండు శివుండు నీవికన్ మోటుతనంబు పట్పడక ముందరి పాటు తలంచుకొన్మెదన్. నేను ఎంత చెప్పినా వింటలేదు, శివుడు నిన్ను రక్షిస్తాడు 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 అనుకుంటున్నావు పిల్లవాడా, నువ్వు ఆ మూఢ స్వభావాన్ని విడిచిపెట్టి రా అని అనినా కడున్ కడున్ కినుకనంది మహాద్భుత దారుణ ధనిన్ వనరిన చూడు చూడుమిదే పొంకమనంగ సురంగ ప్రాణముల్ మునిసుత అంచు దేహాలికి ముందట నుండి కరాళ పాశమున్ కొని శిశుకంధరున్ వైచి కొంకగ లాగదొడంగెనత్తరిన్. గబగబా లోపలికి వెళ్ళి ఆ పిల్లవాడి ఎదురుగుండా నిలబడి తనని చూసి భయపడాలని ఒక భయంకరమైనటువంటి శబ్దాన్ని చేసి చేతిలో మిరిసిపోతున్నటువంటి ఆ యమపాశాన్ని పైకి తీసి విసిరి ఆ పిల్లవాడి మెడకి వేసి లాగుతున్నాడు. లాగుతుంటే ఆ ఉరి బిగుసుకుంటోంది ఆ కంఠానికి. ఆ కంఠానికి బిగుసుకుంటుంటే ఆయన భయపడడం మానేసి అప్పుడు చేశాడండి మహానుభావుడు. ఆయన అన్నాడు, ఒక పక్క కంఠానికి ఒరుసుకుంటుంటే యమపాశం భయపడకుండా శివలింగాన్ని కౌగిలించుకున్నాడు. ఇక్కడే చాలా ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఆయన అన్నాడు, చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం రత్నసానుసరాసనం రజతాద్రిశృంగనికేతనం సింజనీకృత పన్నగేశ్వరమచ్యుతానలసాయకం
క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః అన్నాడు. రత్నసానుసరాశనం రజతాద్రిశృంగనికేతనం సింజనీకృత పన్నగేశ్వరమచ్యుతానలసాయకం. నా తండ్రి వెండికొండ మీద నాట్యం చేస్తుంటాడు. సమస్త దేవతలు ఆయన నాట్యంలో తోడ్పడుతుంటారు. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త నా తండ్రి. ఆయన పాదములు నేను పట్టి ఉండగా చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః. ఈ యముడు నన్నేం చేయగలడాయా? నేను చంద్రశేఖరుడి పాదములు పట్టుకున్నాను. పంచపాదప పుష్పగంధ పదాంబుజద్వయ శోభితం ఫాలలోచన జాత పావక దగ్ధమన్మద విగ్రహం భస్మదిగ్ధ కళేబరం భవనాశనం భవమవ్యయం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః. ఒంటి నిండా భస్మాన్ని అలదుకుని తాండవం చేస్తున్నప్పుడు భస్మ రాలుతుండేటటువంటి వాడు మహానుభావుడు, సమస్త దేవతల చేత స్తోత్రము చేయబడేవాడు. ఎవడి పాదముల మీద శిరస్సు ఉంచి నమస్కరిస్తే ఆయన పాదములలోంచి దేవతల చేత, ఋషుల చేత పూజింపబడిన పూల వలన కలిగినటువంటి గొప్ప సువాసనలతో పాటుగా ఆయన పాదముల నుంచి వచ్చేటటువంటి సహజమైనటువంటి సువాసనలు కలిసి కొత్త సువాసనలు ఉద్భవించినవి ముక్కు యొక్క పుటములలోంచి లోపలికి ప్రవేశించి ఆనంద పానము చేత మనస్సు మత్తెక్కిపోతుందో అటువంటి వాడి పాదములను నేను పట్టి ఉండగా కింకరిష్యతి వై యమః. ఈ యముడు నన్ను ఏం చేస్తాడన్నాడు. యక్షరాజసకంభగాక్షహరంభుజంగ విభూషణం శైలరాజసుతా పరిష్కృత చారువామకళేబరం క్షేళ నీలగళం పరస్వతధారిణం మృగధారిణం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః. ఈ శ్లోకాన్ని ఆధారం చేసుకుని మార్కండేయ వృత్తాంతమే కొత్త మలుపు తిరిగిపోయింది. ఆయన అన్నాడు, శైలరాజసుతా పరిష్కృత చారువామకళేబరం. ఇంత అట్టహాసం చేస్తున్న యముడు కనబట్టల్లా, కంట నొక్కుడు పడుతోంది, భయపట్టల్లా. ఎడమ భాగమునందు ప్రకాశిస్తున్న మా అమ్మ పార్వతీదేవి కనబడుతోందిరా నాకు. సమస్త శక్తి స్వరూపిణి. నువ్వు పాశం వెయ్యడం ఆవిడ అనుగ్రహం, నువ్వు లాగడం ఆవిడ అనుగ్రహం. ఆవిడ చేత సగము శరీరము ఆక్రమింపబడినటువంటి దయాళువు నా తండ్రి. శైలరాజసుతా పరిష్కృత చారువామకళేబరం. అటువంటి వాణ్ణి నేను నమ్మి ఉన్నాను. చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః. ఏం చెయ్యగలడు యముడు అన్నాడు. ఇప్పుడు ఎవరికి పరీక్ష? నారదుడు ఈ అష్టకం వింటూనే కైలాసానికి పరిగెత్తాడు. శివ చూడు కింద ఏం జరుగుతోందో, ఇవ్వాలా ఇవ్వక్కర్లేదా ఆయుర్దాయం? ఇప్పుడు నీ మీద నమ్మకం. యముణ్ణి ఒకడు ఎదిరిస్తున్నాడో పిల్లాడు. ఎందుకు ఎదిరిస్తున్నాడో తెలుసా? నేను నా తల్లిదండ్రుల ముందు ఈ ఉపాధితో తిరగాలనుకుంటున్నాను, అది ఇమ్మని శివుణ్ణి అడుగుతున్నాను, ఆయన ఇస్తాడని నమ్ముతున్నాను. ఇవ్వలేడని నువ్వు తీసేస్తున్నావు. నువ్వు గెలవాలో నా పూనిక గెలవాలో, ఉండి వాడు గెలవాలో వాడిస్తాం. నిన్ను శరణాగతి చేస్తున్నాడు. ఈశ్వర కదిలి లోకానికి భక్తి నిరూపిస్తావా? ఇలాగే కూర్చుని శివుడు లేడని లోకానికి చెప్తావా? నీ ఇష్టం, తేల్చుకో. యక్షర అని కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నరదాదిమునీశ్వర స్తుత వైభవం భువనేశ్వరం అంధకాంతకమాశ్రితామర పాదపం శమనాంతకం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః. భేషజం భవరోగిణామఖిలాపదామపహారిణం దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం భక్తి ముక్తి ఫలప్రదం సకలాగ సంగ నిభర్షణం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః. తన పూనికకి ఆధారాల్ని చూపిస్తున్నాడు. ఇతపూర్వం ఒకడు నిరీశ్వర యాగం చేశాడు ఇలాగే. శివుడు ఏం చెయ్యగలడు, ఏం చెయ్యగలడు, ఏం చెయ్యగలడని ఇలాగే ప్రలపించాడు. ఇలా ప్రలపించిన వాడి కుత్తుక కత్తిరించాడు, వాడు వెళ్లకుండా. జటనొక్క దాన్ని తీసి కొడితే వీరభద్రుడు పుట్టాడు. అటువంటి వాణ్ణి నేను నమ్మి ఉన్నాను. వాడు ఉండగా నువ్వేం చేయగలవు? మమ కింకరిష్యతి వై యమః. ధిక్కరిస్తున్నాడు. భక్తవత్సలమర్చితం నిధిమక్షయం హరిదంబరం సర్వభూతపతిం పరాత్పరమ ప్రమేయమనుత్తమం సోమవారణ భూహుతాశన సోమపానిఖిలాకృతిం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః. నాకెందుకు కనపడాలని అనుకుంటున్నావా? నీకెందుకు కనపడతాడని అడిగావు కదా.
భక్తవత్సలమర్చితం, భక్తుల పాలిట వాత్సల్యం ఉన్నవాడు. ఇది చెయ్యాలని కాదు, నేను నమ్మాను అంతే, వాత్సల్యంతో వచ్చి తీరుతాడు. విశ్వ సృష్టి విధాయినం పునరేవ పాలన తత్పరం సంహరం తమవి ప్రపంచమశేషలోక నివాసినం క్రీడయంతమహర్నిశం గణనాథయూధ సమన్వితం. ఇక్కడ చెప్పేశాడండి అసలు ఫలాన్నంతటిని 8 శ్లోకంలో చెప్పాడు. విశ్వ సృష్టి విధాయినం, ఈ విశ్వమునందున్న యమ నువ్వు, సమస్తాన్ని సృష్టించినవాడు నా తండ్రి, నిలబెట్టినవాడు ఆయన, చిట్ట చివరికి నిన్ను నన్ను లోకములను లోపలికి తీసుకోగలిగిన వాడు ఆయన ప్రభు, నువ్వు కూడా ఆయన కింకరుడివి. కింకరుడవైన నీకు ఆయనని నేను స్తోత్రం చేసుకుంటా నా ప్రాణాలు తీసే అధికారం నీకెక్కడుంది? క్రీడయంతమహర్నిశం గణనాథయూధ సమన్వితం, ఆయన సంహరంతమవి ప్రపంచమశేషలోక నివాసినం, ఈ సమస్త ప్రపంచాన్ని సంహరించగలిగిన సమర్థుడు నా తండ్రి. త్రిశూలం పట్టుకుని వచ్చాడా నీ బతుకు బయటపడిపోతుంది. చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః, నువ్వు నన్నేం చేయగలవు అని అడిగాడు. ఇలా అడుగుతూ ఇంకా కంఠం జీరబోతూ అష్టకంలో 8వ శ్లోకం చెప్పి శివలింగాన్ని గట్టిగా కౌగలించుకున్నట్ట. నా తండ్రి పాదాలు పట్టుకుంటున్నానని. ఆ కౌగలించుకోవడంలో కంఠానికి పడిన పాశం శివలింగానికి తగిలింది. అంతే. ఎవరికి కోపం వస్తుంది? తన 5వ తనం. ఒక్కసారి శివలింగం పెటిల్లున పేలిపోయింది. వామార్ధ భాగమునందు పార్వతీదేవితో ఒక్కసారి శంకరుడు ఆవిర్భవించి తన ఎడమకాలి పాదంతో యమధర్మరాజు యొక్క వక్షస్థలం మీద ఒక్క తన్ను తన్నేటప్పటికి విరుచుకు పడిపోయేటప్పటికి చేతిలో త్రిశూలం పెట్టి ఒక్క పోటు పొడిస్తే యముడు మరణించాడు. మరణిస్తే ఇంతటి మార్కండేయుడు ఇంత భక్తితో ప్రార్థన చేసిన వాడు తెల్లబోయాడు. ఏమి నా స్వామి కారుణ్యము అని ఇక్కడే శాస్త్రకారులు ఎంత పొంగిపోయారో. ఎందుకు ఎడం పాదం ముందు లేచిందోట తెలుసా అండి? ముందు తంతే దేంతో తంతారు? కుడికాలతో తంతారు. ఎడమ పాదం ఎందుకు లేచిందంటే వామార్ధ భాగమునందు మా అమ్మ ఉంది. ఏరా నువ్వు చేసిన ధూర్తతనానికి నీ పాశం ఆ పిల్లవాడు శివలింగాన్ని కౌగలించుకోవడంలో మా వారికి తగిలింది. ఎంత అపచారం చేశావు నువ్వు. కాబట్టి ముందు ఎగిరిపోయేట్టు తన్నింది, ఎడం పాదం తన్నింది అమ్మవారు. కింద పడిపోగానే త్రిశూలపు హత్య అప్పుడు తగిలింది. లోకాన్ని చంపే యముడు చచ్చిపోయాడు. శంకరాచార్యులు వారు అన్నారు శివానంద లహరిలో, వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భూభృత్ పర్యటనం నమత్సురశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అన్నారు. స్వామి, ఆనాడు యమధర్మరాజు గారి వక్షస్థలం మీద నీ పాదాన్ని ఎత్తిపెట్టి తన్నినప్పుడు ఆ పాదం ఎంత కందిపోయిందో. ఆ శ్రీశైల క్షేత్రంలో ఎక్కడ చూసినా ఓషరలు, రాళ్ళు, ముళ్ళు, పొదలు దాని మీద తిరుగుతుంటావు కదా, నీ పాదాలు ఎంత సొక్కిపోయాయో. ఒక్క 2 మణిపాదుకలు ఇస్తాను, వేసుకో తండ్రి, నా మనస్సన్న మణిపాదుకలు ఇస్తాను, అవి తొడుక్కో అన్నారు. అవకాశం దొరికితే చాలు తన మనస్సు తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తుంటారు శంకరాచార్యుల వారు మన కోసమని. ఆ శ్లోకం మన్ని రోజు ఇంట్లో ఆ శ్లోకాలు చదువుకుంటే అండి, అందుకే దీనికి ఫలశ్రుతి ఏం చెప్తారో తెలుసా అండి? పరమశివుడు చెప్పాడు సాక్షాత్తుగా. సరే ఎలాగో వస్తుంది కదా, మీరు అక్కడ విందురు గాని. పరమశివుడు వచ్చి యమధర్మరాజు గారిని చంపేస్తే మునితను జన్ముఖ కంఠమున మొక్కులుడై యముడేసినట్టి యఘనమగు కాలపాసమది గంటగతంబయి కాను పట్ట అంతనే ప్రెనిమోత బెట్టడర దారుణ రోషపరీత చిత్తుడై అనువు గలింగ మధ్యమున అద్భుత రీచిగతోచి యుద్ధతిన్. ఆ వచ్చినటువంటి శివుడు రుద్రుడై యమధర్మరాజు గారిని సంహరించాడు. సంహరించిన తరువాత అప్పుడు మహానుభావుడు మార్కండేయుడు వంక ప్రసన్నుడై చూశాడు. ఎంత నమ్మకంతో చేశావురా అయ్యా పూజ, ఎంత ధైర్యంతో చేశావురా పూజ, ఎంత విశ్వాసం రా నీకు, నీ ప్రాణం పోతుందని తెలిసినా వాడుండగా నేను చావనన్నావంతే. ఏమి ధైర్యం రా, ఏమి నమ్మకం రా నీకు నా మీద తండ్రి అని వంగి శంకరుడు పాశంచ ఘంటాం, ఆయన వంగుతుంటే గంటలన్నీ గణగణ మోగుతుంటే ఒంటికి రాసుకున్న విభూతి మార్కండేయుడి మీద పడుతుంటే జటలలో ఉన్న గంగ చుక్కలు పిల్లవాడి మీద పడుతుంటే చందమామ కాంతి చల్లగా ప్రసరిస్తుంటే ఈ పిల్లవాడికి మనం తగిలినా ఏమంటాడో అని పాములు కూడా వెనక్కి వెళ్ళిపోతుంటే
రెండు చేతులతో పార్వతీదేవి మీద తప్పపడనటువంటి చెయ్యి, మునులకు అభయమిచ్చే చెయ్యి, జ్ఞానమును ప్రసాదించగలిగిన చెయ్యి, సనక సనందనాది మహర్షులకు ఇలా చిన్ముద్ర పట్టి జ్ఞానమిచ్చిన చెయ్యి, రెండు చేతులతో పిల్లవాడి భుజాలు పట్టుకుని పైకెత్తి దగ్గరగా తీసుకుని వంగి వాడి ముఖంలోకి చూసి, నాన్న ఎంత భక్తిరా, ఎంత పూనికిరా నీకు, ఒక్క వరం కోరుకోరా నాన్న, నువ్వు కోరుకోకపోతే నా మనసొప్పదురా, ఏదైనా అడుగు అన్నాడు. ఎవరు పొందారండి భాగ్యాన్ని? మార్కండేయుడు పొందాడు. 16 సంవత్సరాల పిల్లవాడు పొందితే పైకెత్తి నిలబెడితే రెండు చేతులతో నమస్కారం చేస్తూ, ఎలా ఎవరికైనా ప్రత్యక్షమై మాట్లాడాడంతే. ఇలా శివుడు రెండు చేతులతో పట్టుకుని ఉంటే అమ్మవారు చూడండి, ఎవరైనా మంచి పిల్లాడు కనపడితే కన్న తల్లి హృదయం ఆ పిల్లల్ని గబగబా దగ్గరికి తెచ్చేసుకుంటారు. అలా పార్వతీదేవి మా ఆయన వైభవాన్ని ఎంత నమ్మకంతో పూనికతో స్తోత్రం చేశావురా నాన్న, ఎంత నమ్మకం రా మా వారి మీద నీకు అని అమ్మవారు గబగబా దగ్గరికి తీసేసుకుంటుంటే, ఆ చల్లని తల్లి ముఖం కనపడుతుంటే, ఆ బొట్టు కనపడుతుంటే, అమ్మవారి ముక్కు ముత్యం కనపడుతుంటే, ఆ అమ్మవారిని అయ్యవారిని చూసి పొంగిపోతూ ఆయన్ని ఇలా పట్టుకుంటే, అప్పటి వరకు చేసిన తపస్సు వల్ల చిక్కిపోయిన బక్క చేతుల్ని ఇలా చేతులతో పట్టుకుంటే, ఆ రెండు చేతులతో వాళ్ళ చేతుల మధ్యలో నమస్కారం పెట్టాడు. పెట్టి అన్నాడు, ఈశ్వరా నన్నింత గౌరవించారే, ఇంత నన్ను పెద్దవాణ్ణి చేశారే, నా మీద ఇంత కారుణ్యం చూపించారే, నేను ఏ కోరిక కోరను, ఒక్క కోరిక కోరుతాను, పాపం తెలియక పొరపాటు చేశాడు, ఆయన్ని బతికించండి అన్నాడు. అనేటప్పటికీ అప్పుడు శంకరుడు మళ్ళీ ఒక్కసారి ప్రసన్నుడై చూశాడు. ప్రాణాలు పోయిన యమధర్మరాజు గారు మళ్ళీ లేచాడు. మళ్ళీ లేచి గభాలను లేచి, ఇప్పుడు శివుడో గివుడో ఏ మగవాడో ఇది పోయింది, పోయి గభాలన రెండు చేతులెత్తి నమస్కరించి ఒక మంచి ప్రశ్న ఒకటి వేశాడండి. లోకానికి పనికొచ్చే ప్రశ్న, చాలా గొప్ప ప్రశ్న. యమధర్మరాజు గారిని తక్కువ చేసి భావించకూడదండోయ్, మహానుభావుడు ఆయన. ఆయనంత ధర్మతత్పరత ఉన్నవాడు లోకంలో ఉండడు. కాబట్టి ఆయన అన్నాడు, దేవరా 16 లీవడుగున ఆయువటంచు వచించుట ఎరసియేను పాశమును వేసితి మునిబాలునిపై తలపునకు రాదు నాకు నా తప్పిదంబు. నువ్వు ఏమన్నా వరం ఇచ్చినప్పుడు 16 వర్షములకే పరమందు సుపుత్రు కోరెదో అన్నావు కదా, అప్పుడు నేను విన్నాను ఎంత ఆయుర్దాయం ఈ పిల్లాడికి అని. ఎందుకని? సృష్టిలోంచి వస్తున్నవాడు కాదు, నీ వరంతో వస్తున్నవాడు కదా, ఎన్నాళ్ళు ఉంచుదాం అనుకున్నాడు ఈశ్వరుడు అని విన్నాను. 16 అని నాకు వినపడింది. కాబట్టి 16 ఏళ్ళు అయ్యాక వచ్చాను. ఏమిటి నా తప్పు, నేను చేసిన దోషం ఏమిటి, ఎందుకు అలా నన్ను చంపేశావు త్రిశూలం పెట్టి, ఎందుకు అలా ఎడంపాదంతో తన్నేశావు నన్ను, నేనేమైనా దోషం చేశానా తండ్రి చెప్పన్నాడు. ఎంత నిజాయితీతో కూడిన ప్రశ్న అండి అది. అడిగితే శివుడు ఒక మందహాసం చేసి అన్నట్ట, నా హృదయం నీకు అర్థం కాకపోవడమే నీ దోషం, నేనేమని ఇచ్చానో తెలుసా వరం, అలా అడిగినా వెంటనే ఒప్పుకుంటాడు కాబట్టి, అంత గొప్ప సంకల్ప బలం, అంత హృదయ శుద్ధి ఉన్నవాడు కాబట్టే మృకండు మహర్షికి నేను ఇచ్చిన వరం వేరు. ఏమిటో తెలుసా, ఎప్పటికి 16 ఏండ్లు ఎల వయస్సుతోడ ఒప్పెడువా అని బాడి మీర ఇచ్చితి దాని విప్పుడు నీవు ఎరుగక ఇట్టులారడికి ఒడిగట్టితివైన చనుము. ఎప్పుడూ 16 ఏళ్ల వయస్సు ఉండిపోయే పిల్లాన్ని నిశ్చయవనం ఇచ్చాను వాళ్ళకి నేను. నువ్వు 16 ఏళ్లే అని అర్థం చేసుకున్నావు, అర్థం చేసుకుని వచ్చావు. వాడు పూనికతో కూర్చున్నాడు. పోనీ అప్పుడైనా ఓ నమస్కారం చేసి కనుక్కోనే ప్రయత్నం చేశావా? అందుకుని ఇలా జరిగింది. ఏం బెంగలేదు, వెళ్ళు వెళ్ళి రా అనకూడదా, వెళ్ళు అన్నాడు. అనేటప్పటికీ ఆ స్వామి మీ హృదయం నాకు అర్థమైంది అని యమధర్మరాజు గారు వెళ్ళిపోయారు. ఇప్పుడు పరమశివుడు అన్నట్ట, పార్వతీదేవండి పొంగిపోయిందిట వాడిని చూసి, పిల్లవాడిని మార్కండేయండి. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమి భక్తి అండి మీ మీద. ఆవిడ విచిత్రం ఏమిటంటే, ఆవిడికి ఆయన్ని ఏమైనా అంటే ఆవిడికి సంతోషం. ఏమండి ఏం అష్టకం చేశాడండి, ఏమి చంద్రశేఖరాష్టకం చేశాడండి పిల్లవాడు, కాబట్టి వీడికి అలా మీరు ఇంటికి పంపించేస్తే నేను ఒప్పుకోను, మంచి వరం ఇచ్చేయండి అండి. ఆయన అన్నాడు, ఈ లోకములన్నీ ఎప్పుడు ప్రళయ సముద్రంలో మునిగిపోతాయో, ఎప్పుడు వటపత్రశాయి తన బొటనవేలిని నోటిలో పెట్టుకుని చీకుతూ ఒక మర్యాకు మీద పడుకుంటాడో, అప్పటి వరకు చిరంజీవివై మార్కండేయాయుషు అన్న పేరుతో ఈ
లయమంతటినీ కూడా చూస్తుండేటటువంటి వాడివై లోకములన్నీ లయమైపోతే ఈ వటపత్రశాయిని చూస్తూ నిలబడిపోగలిగినటువంటి చిరంజీవిత్వంతో కూడిన మార్కండేయ ఆయుష్ అనేటటువంటి కొత్త ఆయుష్ని సృష్టించి నీకు ఇచ్చేస్తున్నానన్నాడు. అందుకే మన వాళ్ళు పిల్లలకి నీళ్లు పోస్తే పూర్వం తొడల మీద పడుకోబెట్టుకుని ఆడవాళ్ళు, నాన్న నీకు మార్కండేయ ఆయుష్రా అనేవారు. అలా రోజు అంటూ నీళ్లు పోస్తే ఆ ఆశీర్వచనం నిజం అవుతుంది అని. కాబట్టి చూడండి, ఇలా వరం ఇచ్చి పార్వతీదేవి పొంగిపోయినటువంటి స్తవం కదండి ఆ చంద్రశేఖరాష్టకం. అందుకు ఆయన అన్నాడు, ఎక్కడైనా సరే శివాలయంలో కూర్చుని ఒంట్లో బాగుండనటువంటి వాళ్ళు ఈ చంద్రశేఖరాష్టకాన్ని నా మీద నమ్మకంతో చదివితే వాళ్ళకి అపమృత్యు దోషం రాకుండా నేను పరిహరిస్తాను. 90 ఏళ్ళకి రావద్దు, 100 ఏళ్ళకి రావద్దు అనకూడదు, జ్ఞానంతో అంగీకరించాలి. కానీ అపమృత్యు రాకుండా ఈ చంద్రశేఖరాష్టకాన్ని చేస్తే వాళ్ళని నేను రక్షించి తీరుతాను అన్నాడు. పాపం మా అమ్మ, ఇవాళ మేము ఇలా ఆయుర్దాయంతో ఉన్నామంటే ఎన్నిసార్లు అనారోగ్యాలు వస్తే, తల మీద ఒకసారి పాము దూకితే, ఓసారి ఈత నేర్చుకోవడానికి వెర్రి వెధవనై నూతులో దూకేస్తే, ఇన్ని తప్పు పనులు చేస్తే ఆవిడ ఎప్పుడు మంచం మీద పడుకోబెట్టి చంద్రశేఖరాష్టకం చదువుతూ విభూతి పెట్టింది. మా అమ్మ ఆనాడు నమ్మి చేసిన చంద్రశేఖరాష్టకమే ఇవాళ ఇంత లావు ఇంత పొడుగునున్న ఈ కోటేశ్వరరావు అన్న శరీరం బతకడానికి కారణం. కాబట్టి ఆ చంద్రశేఖరాష్టకం అంత గొప్పది. అప్పుడు శంకరుడు అన్నాడు, ఈ చరితం బెవ్వరుగా ఈ చదివిన వినిన మిత్తి నెట్టి చిరాయుశ్రీ చెలువు మీర సౌఖ్యములు ఆచంద్ర కిరీటుదయను అందెదరవని. ఎవరైతే ఈ చంద్రశేఖరాష్టకాన్ని నమ్ముకుని ప్రతిరోజు ఇంట్లో చదువుకుంటారో అలాంటి వాళ్ళ ఇళ్లల్లోంచి అకారణంగా సమయము కాకుండా అపమృత్యు దోషము వలన బయటికి శరీరములు వెళ్ళవలసిన అవసరము లేకుండా నేను వాళ్ళ వంశాల్ని వాళ్ళని కాపాడతాను. ఇది చదివినటువంటి వాళ్ళకి, ఇది విన్న వాళ్ళకి అపారమైనటువంటి కీర్తిని, తేజస్సుని, ఆయుర్దాయాన్ని నేను కృప చేస్తున్నాను. చంద్రశేఖర అని పిలువబడినటువంటి అష్టకం కనుక ఈ మకుటంతో ఎక్కడ చదువుతున్నారో, అందుకే ఈ చంద్రశేఖరాష్టకానికి ఉన్న గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? ఇదంతా చదివేసిన తరువాత అష్టకానికి చిట్ట చివరిలో ఒక మాట చెప్తారు. ఇదంతా చదివితే అష్టకంలోనే చివరిలో మృత్యుభీతి మృకండు సూను కృతస్తవం శివ సన్నిధౌ యత్ర కుత్రహయ పతేన్నహి తస్య మృత్యుభయం భవేత్ పూర్ణమాయురరోగతామఖిలార్ధ సంపదమాదరం చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తిమయత్నతః. ఎవరు నమ్మకంతో రోజు మృత్యుభీతి మృకండు సూను కృతస్తవం శివ సన్నిధౌ, శివుని యొక్క సన్నిధానమునందు మృత్యుభీతితో మృకండు సూనుడైనటువంటి మార్కండేయ మహర్షి చేసినటువంటి ఈ అష్టకమున్నదో దానిని పూనికతో చదువుతున్నారో అటువంటి వారికి యత్ర కుత్రయ పటేన్నహి తస్య మృత్యుభయం భవేత్, మృత్యుభయం ఉండదు. పూర్ణమాయురరోగతామఖిలార్ధ సంపదమాదరం, పూర్ణమైన ఆయుర్దాయాన్ని వాళ్ళు పొందుతారు, ఆపదలు రాకుండా. దానితో పాటుగా అఖిలమైనటువంటి అర్థములు, సంపత్తి, యశస్సు అన్ని చేకూరుతాయి. చంద్రశేఖర ఏవ తస్య దదాది ముక్తిమయత్నతః. వీడి ప్రయత్నం లేకుండా చిట్ట చివర రోజు చంద్రశేఖరాష్టకం చేసుకున్న ఫలితం చేత చిట్ట చివరిలో ఊపిరి జారిపోతున్నప్పుడు శంకరుడి యొక్క నామం జ్ఞాపకానికొచ్చి చంద్రశేఖర అంటూ ప్రాణం విడిచి ఆయన చేతనే మోక్షమీయబడి ఆయనలోకే కలిసిపోతాడు. అంత గొప్ప అష్టకంతో కూడినటువంటి ఈ మార్కండేయ మహర్షి యొక్క జీవితాన్ని ప్రత్యేకించి మాఘమాసంలో ఎవరు వింటున్నారో వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి శివకటాక్షము కలుగుతుంది అని శివపురాణాంతర్గతమైన వాక్కు. మనం అనుకోకుండా ఇవాళ మాఘమాసంలో, అందున చంద్రశేఖరుడు శుక్లపక్షంలో ఉన్నటువంటి తది అనుకోండి, కానీ విధియ తదియలు కలుస్తున్నటువంటి రోజున ప్రదోష వేళలో శివాష్టోత్తరం చదువుకుని మనం అందరం ఇవాళ ఈ మార్కండేయ స్తవాన్ని, మార్కండేయుడి కథని
చెప్పుకుని వినేటటువంటి అదృష్టాన్ని మనకు ఆ పరమశివుడే తన నిర్హేతుకమైన కృపగా మన్ని అనుగ్రహించాడు. కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదార విందముల యందు సంతతము మనకు భక్తి కలిగి ఉండేటట్టుగా ఆ ఉమామహేశ్వరులు మనను అనుగ్రహించెదరుగాక అని స్వామిని ప్రార్థన చేస్తూ